హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ తేజస్వి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ ఇస్ నెవర్ ఎండింగ్ టాపిక్ అండి. లైఫ్. ప్రతి ఒక్కళ్ళని అంటే మనం చాలా మందిని లైఫ్ అంటే ఏంటి అని అడిగినప్పుడు నచ్చినోళ్ళు అరే లైఫ్ అంటే ఇదిరా అని ఒక 2 సినిమా డైలాగులు చెప్తారు. నచ్చినోళ్ళు అది మనకు తెలీదురా మనం మాట్లాడొద్దు అని చెప్తారు. కానీ లైఫ్ అంటే ఏంటో నిజానికి ఎవ్వరికీ తెలీదనమాట. సో మనం రకరకాల ప్రాబ్లమ్స్‌తో, డిప్రెషన్స్‌తో, లవ్ ఫెయిల్యూర్ అని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, ఫ్రెండ్స్ మోసం చేశారని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్‌తో ప్రతిరోజు మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. సో, ఇలాంటి డిప్రెషన్స్‌కి సొల్యూషన్స్‌ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ సుధీర్ సాండ్ర గారు. నమస్తే సార్. అండ్ అంతేకాకుండా మనం సొసైటీలో ఈరోజు ఎన్నో రకాల సమస్యల్ని చూస్తున్నాం. ఫోను వాడకం, సోషల్ మీడియా వాడకం, డ్రగ్స్, సిగరెట్ ఇలా యూత్ కోసం చాలామంది చాలా రకరకాలుగా వింటూ ఉంటున్నాం. సో, ఇవన్నీ కూడా అసలు వీటి నుంచి బయట ఎలా పడాలి? ఈ సోషల్ మీడియా కావచ్చు, ఫోను కావచ్చు, యువత మీద ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి? ఎంతో ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ అండి ఇది. సో, ఇందులో చాలా వరకు మనం అసలు యూత్‌ని కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎలా ఉండాలి అనే విషయాల్ని మనం ఈ పాడ్‌కాస్ట్‌లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, చూద్దాం. సక్సెస్ అంటే ఏంటి మీ ఒపీనియన్‌లో? సక్సెస్‌కి ఏమైనా ఫార్ములా ఉందా? సక్సెస్‌కైతే నా దృష్టిలో ఫార్ములా ఏం లేదండి. మనం ఆ ర్యాట్ రేస్‌లోనే పడిపోయి సక్సెస్ వస్తేనే మనం ఎంజాయ్ చేద్దాం. సక్సెస్ వస్తే బావుంటుందని చెప్పి సక్సెస్ అనే దానికి అసలు లిమిట్ లేదు. ఇప్పుడు 10,000 కోట్లొచ్చినోడికి ఇంకా సక్సెస్ ఏంటంటే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలని చెప్పి ఆ లిమిట్ లేకుండా పరిగెత్తడంలో నిజంగా లైఫ్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మీరు చెప్పిన లైఫ్, సక్సెస్ రెండిటి దాంట్లో నేను చెప్పే నా డెఫినిషన్ ఏంటంటే ఇది ఎవరి డెఫినిషన్ వాళ్ళది. నా డెఫినిషన్ అయితే మాత్రం సక్సెస్ అంటే ఈ మొమెంట్ నా కిడ్స్‌తో నేను ఎంజాయ్ చేస్తున్నానంటే నాకు తెలుసు అది సక్సెస్. ఆ మొమెంట్‌లో నేను నా హార్ట్ అండ్ సోల్ పెట్టి ఎంజాయ్ చేస్తున్నానంటే. నా దృష్టిలో సక్సెస్ అంటే ఆ మొమెంట్‌లో మీరు ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ గురించి కొద్దిగా ప్లాన్ చేసుకొని పాస్ట్‌ని రిగ్రెట్ లేకుండా అంటే నేను అక్కడ ఓడిపోయాను. నా వల్ల కాలేదు. నేను జీవితాన్ని సాధించలేకపోయానని చెప్పి పాస్ట్ బ్యాగేజెస్‌ని క్యారీ చేస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేయకుండా ఉన్నవాడు నాకు తెలిసి వాడు సక్సెస్‌ఫుల్ కాదు. ఈ మొమెంట్ కడుపు నిండా భోజనం తినాలని హ్యాపీగా ఆ మొమెంట్‌ని ఆ భోజనాన్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాడంటే వాళ్ళ లైఫ్‌లో నాకు అది తెలిసి సక్సెస్. అలా డిఫైన్ చేసుకోవాలి తప్ప సక్సెస్ ఏదో ఒకటొచ్చిన తర్వాత నేను ఎంజాయ్ చేద్దాం, లేకుంటే నేను ముందుకెళ్దాం అని కాకుండా, ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటూ లైఫ్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేయడమే నాకు తెలిసి సక్సెస్ అని నేనంటాను. ఇంతకు ముందు రోజుల్లో మనకి హ్యాపీనెస్ ఏది ఇచ్చేదంటే, ఒక సైకిల్ తీసుకొని ఒక రౌండ్‌కెళ్ళొస్తే నాకు హ్యాపీగా వచ్చేది. లేకుంటే ఇంకో ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడుకొనొస్తే నాకు హ్యాపీనెస్ వచ్చేది. హ్యాపీనెస్ ఎప్పుడు కొద్దిగా లాంగ్ టర్మ్‌లో ఉండేది. దానికోసం నేనేం చేసేవాడినంటే, సంవత్సరం పొడుగునా కష్టపడి చదివితే ఎగ్జామ్స్‌లో మార్కులొస్తే నాకది హ్యాపీనెస్‌నిచ్చేది. అంటే ప్రతిదీ లాంగ్ డ్యూరేషన్‌లో ఉంటే నాకు హ్యాపీనెస్ ఇస్తూ ఉంటే దానికోసం నేను పరిగెట్టేవాడిని. ప్లెజర్ అంటే ఏంటంటే షార్ట్ టర్మ్‌లో ఉండేది. అంటే ఈ సెకండ్ నాకు ఆనందం ఏదిస్తుందో దానికెళ్ళిపోతూ ఉంటాను. ఆ ప్లెజర్ అనే దానికి ఒక స్మోకింగ్ చేస్తే ఈ మొమెంట్ నేను హ్యాపీగా ఉన్నాను. దాన్ని ప్లెజర్ అంటారు. ప్లెజర్‌కి హ్యాపీనెస్ ఏంటంటే హ్యాపీనెస్ ఎప్పుడు లాంగ్ టర్మ్‌లో చాలా బావుంటుంది. ప్లెజర్ ఎప్పుడు ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్‌లో ఉంటుంది. అంటే ఈ మొమెంట్ నేను మందు తాగితే నాకు కిక్కిస్తుంది చాలు. ఈ మొమెంట్ నేను ఒక 100 రీల్స్ చూస్తే నాకు కిక్కిస్తుంది చాలు అని చెప్పి ప్లెజర్ కోసమే చూసుకునే జనరేషన్ ఇప్పుడున్నారు. అందుకే ఇప్పుడెళ్ళి అరే! సంవత్సరం పొడుగునా చదవంటే, ఎప్పుడో సంవత్సరం రిజల్ట్స్ వచ్చేదాకా ఇప్పటి నుంచి చదవడం ఎందుకు? ఎగ్జామ్ ముందు రోజు చదివితే చాలు అనే విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? అరే! కొద్దిగా కష్టపడరా నీ జీవితం బావుంటదా? కష్టపడాలా? ఎందుకు? స్విగ్గీలో ఆర్డర్ పెడితే 2 నిమిషాల్లో వస్తది. దానికెందుకు అంత కష్టపడడం? అనే మైండ్‌సెట్‌లో ఉండిపోతున్నారంటే షార్ట్ టర్మ్‌లో వాళ్ళకేదైనా కావాలి. ఇప్పుడు అదే షార్ట్ టర్మ్‌లో పనికిమాలిన డ్రగ్స్ తీసుకున్న వాడికి షార్ట్ టర్మ్‌లో వచ్చేస్తుంది. పనికిరాని చెత్త అది ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ తీసుకున్నా గూడా ఆ మొమెంట్ వాడి బాడీలో ప్లెజరబుల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేసరికి వాడికి దాంట్లో వచ్చే కిక్ ఒక గంట సేపు పని చేస్తే వాడికి కిక్ అనిపియట్ల. దీంట్లోనే కిక్ అనిపిస్తుంది. అందుకే రాంగ్ థింగ్స్‌లోకి ఎందుకు ఈజీ‌గా ఎళ్ళిపోతున్నారంటే వాళ్ళు ప్లెజర్‌నే చూస్తున్నారు తప్ప లాంగ్ టర్మ్ హ్యాపీనెస్‌ని చూడట్లేదు. మీరొక ఐదుగురు బాగా చదువుకున్న వాళ్ళతో లేకుంటే ఐదుగురు సైంటిస్ట్‌లతో మీరు పని చేస్తూ ఉంటే మీ మైండ్ ఎలా ఉంటుంది? ఐదుగురు సైంటిస్ట్‌లతో మీరు పని చేస్తూ ఉండి మీ చుట్టూ వాళ్ళే ఉన్నారు. ఇంకెవ్వరు లేరు. ఐదుగురు సైంటిస్ట్‌లు కొత్త కొత్త సమస్యల మీద వర్క్ చేస్తూ దాని గురించి పని చేస్తుంటే మీ మైండ్‌సెట్ ఏమనిపిస్తది? ఖాళీగా కూర్చుందాం అనిపిస్తుందా? సైంటిస్ట్‌లాగా నేను కూడా ఏదైనా కొత్తగా చేద్దాం ఏదైనా చేయాలనిపిస్తది వెరీ మనకు గుడ్. కూడా. ఓకే. నలుగురు ఖాళీగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని టైమ్ పాస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పక్కన కూర్చుంటే మీకేమనిపిస్తది? సో, ముచ్చట్లు పెట్టాలనిపిస్తుంది. నాకు రోజు నిత్యం ఫస్ట్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఇలా చంపారు, ఇలా చేశారు, ఇలా చేశారనేది నా మైండ్‌లో ఎక్కువ ఫీడ్ అవుతుంది. ఫస్ట్ థింగ్. హ్మ్. ఇంతకుముందు మన దగ్గర ఇన్ని లేనిది ఇప్పుడు జరగడానికి కారణం ఏంటంటే, రోజువారీ అది సినిమాల నుంచి అవ్వచ్చు, వెబ్ సీరీస్‌ల నుంచి అవ్వచ్చు, చూసే వార్తల నుంచి అవ్వచ్చు, రోజు నన్ను ఇలా చంపారు, ఇలా చేశారని చెప్పి మీరొక్కసారి సీక్వెల్ హత్యల్లో చూసారంటే, ఫస్ట్ 'మేఘాలయ' మర్డర్ కేస్ దగ్గర నుంచి మాట్లాడితే, దాని తర్వాత ఈ మధ్యలోనే మీరొక 10 కేసులు చూసారు. ఆ 10 కేసులు కూడా అదే దారుణమైన, అదే హింసాత్మకమైన
ప్రేరణాత్మకంగా చెప్పాలంటే నార్మల్‌గా కూడా చంపేది ఎంత దారుణంగా చంపారంటే, ఆ పగని ఇలా తీర్చుకోవాలని చెప్పి ఒక ఇన్సిడెంట్ నన్ను ట్రిగ్గర్ చేస్తే అర్థమైందా నేను చెప్పేది? అర్థమైంది. ఒకడు పగ కోసం ఒకరు హత్య చేసిన తర్వాత, ఓహ్! ఇలా కూడా చంపొచ్చా అని నాకు లేని ఆలోచన ఒకరు మైండ్‌లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత, లోపల నుంచి ఆ పర్సనాలిటీ బయటకొస్తుంది. ఇప్పటిదాకా ఏం చేస్తున్నాను? నన్ను నేను కంట్రోల్ చేసుకొని, అది మొత్తం లోపల ఇలా చెప్పాలంటే వాల్కనో బద్దలైతే ఎలా ఉంటదో, ఆ ఎమోషన్స్ అన్నీ సప్రెస్ చేసుకోనుండి, ఒక్కసారిగా వాల్కనో బద్దలైతే నిజమైన పర్సనాలిటీ ఇప్పుడు మీరు చూస్తున్న సో కాల్డ్ ఆడవాళ్ళు. అందరని నేను చెప్పను. నా ఇంట్లో ఆడవాళ్ళున్నారు. మిగతా వాళ్ళందరూ అందరిళ్ళలో ఇలా చేయట్లేదు. ఎవరైతే ఎమోషన్స్ సప్రెస్ చేసుకొని అలా ఉన్నారో, ఇటువంటి సంఘటనలు రాగానే ఆ! చేద్దాం, చేద్దాం. నా ఎమోషన్ కూడా బర్స్ట్ ఔట్ చేసి ఏది జరిగితే పర్లేదని చెప్పి, ఆ స్థాయికెళ్ళిపోవడానికి కారణం ఏంటే, ఫస్ట్ ఈ చుట్టుపక్కల జరిగే ప్రేరణ వాళ్ళ మీద ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్‌ది చాలామంది ఏమంటారంటే, ఇదేదో ఈ క్షణాన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాదు. చాలా రోజుల నుంచి సైకలాజికల్‌గా వాళ్ళకు ఒత్తిడి గురై, ఇంక దీని నుంచి బయటికి రావాలని ఏదో 2, 3 ఇన్సిడెంట్స్ అనంగానే మూడో ఇన్సిడెంట్ మందే అని ఎందుకొస్తున్నారంటే, అది వాళ్ళని వెంట్ ఔట్ చేయడానికి ఇదొక స్కోప్. అందుకే ఈ దారుణమైన హత్యలన్నీ మీరు చూస్తున్నారు. ఆ! ఇక్కడ కొంతమంది ఏమంటారంటే అక్రమ సంబంధాలంటారు. హ్మ్. అక్రమ సంబంధాలు అనంగానే చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళతో ఏదో సెక్షువల్‌గా దానివల్ల నీడ్ వల్ల అనుకుంటారు. నిజం చెప్పాలంటే సెక్షువల్ నీడ్ వల్ల కేవలం ఒక 10-15% అయితే, నాకు నా పార్ట్నర్ దగ్గర నుంచి ఏదైతే ఎమోషనల్ సపోర్ట్ రావట్లేదో, ఇట్స్ నాట్ అబౌట్ హస్బెండ్, వైఫ్ అనంగానే కేవలం రొమాన్స్ ఈ యాంగిలే కాదండి. జస్ట్ వాళ్ళకేంటంటే, నేను ఇంటికొచ్చాక "ఏం తిన్నావా? ఎలా ఉన్నావు?" అని చెప్పి ఆ ఎమోషనల్ నీడ్ ఫుల్‌ఫిల్ అవ్వలేదనుకోండి, రోడ్డు మీద ఆల్రెడీ చాలామంది బకరాలు, చాలామంది ఇడియట్స్ ఏం చేస్తున్నారంటే, ఎవరెవరైతే ఇటువంటి ఎమోషనల్ నీడ్‌లో ఖాళీగా ఉన్నారో, వాళ్ళని పట్టుకుందామని ఎరేయడానికి కూడా చాలామంది కొంతమంది రెడీగుంటారు. వీళ్ళేం చేస్తారు, నాకిక్కడ దొరకని వస్తువుని నేను ఇంకెక్కడైనా ఎవరన్నా కొద్దిగా ఆప్యాయంగా మాట్లాడంగానే వీళ్ళు ఆ ట్రాప్‌లో పడిపోతారు. ఎందుకంటే, ఇప్పుడు నాకు ఆకలేస్తుంది మ్యామ్. నాకు ఆకలేస్తున్నప్పుడు ఇక్కడ భోజనం దొరకకపోతే వేరే దగ్గరికెళ్ళి భోజనం ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకోబాకండి. సీరియస్‌గా ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఇది కేవలం సెక్షువల్ డిజైర్ వల్ల వచ్చేది మాత్రమే కాదండి. ఇది ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం, నాకు ఒక పక్కన కూర్చొని ఒక గంట సేపు నేను చెప్పేది వినే విధంగా ఉండే ఒక పార్ట్నర్ లేకపోయినా కూడా, అది ఎవరైతే ఫుల్‌ఫిల్ చేస్తారో వాళ్ళతో కనెక్ట్ అవుతారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలామంది లేడీస్‌ని ఊరికే టార్గెట్ చేసి, ఈవిడ కోరికల కోసం వెళ్ళింది అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి. ఇది నేను తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే, అన్ని వేళలా అది కరెక్ట్ కాదు. పోనీ అన్ని వేళలా నేను చెప్పేది రైటే అయ్యుండొచ్చు. కానీ, చాలా నీడ్స్ ఉంటాయనేది మాత్రం మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం ఊరికే వివాహేతర సంబంధం అని మాట్లాడేస్తాం కానీ, అది కేవలం వివాహేతర సంబంధం మాత్రమే కాదు. దాని వెనకాల సైకలాజికల్ రీజన్స్ ఎన్నున్నాయనేది జస్ట్ అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే, కనీసం భవిష్యత్తులో వచ్చే బంధాల్లో అయినా హ్మ్. అటు అమ్మాయి డబ్బుందా? లేకుంటే అబ్బాయి డబ్బుందా? లేదా? మాత్రమే కాకుండా పార్ట్నర్స్ ఎలా ఉండాలి? ఏంటి? అనేది ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకొని దిగితే కనీసం ఇటువంటి అనర్థాలు జరగకుండానే ఉంటాయి. ఒకప్పుడు తల్లిదండ్రులకి, పిల్లలకున్న కనెక్టివిటీ ఇప్పుడు లేదు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బాండింగ్ కావచ్చు, ఆ కనెక్షన్ కావచ్చు, తల్లిదండ్రులకి, పిల్లలకి మనం ఇచ్చిన మర్యాద ఇప్పుడు దొరకట్ల తల్లిదండ్రులకి. ఎందుకంటారు సార్? మీరేం చెప్తారు దీని మీరే గురించి? చదువుకున్నారు మ్యామ్. ఎంబీఏ. ఎంబీఏ. రోజు మీ నాన్నగారు, మీ అమ్మగారు ఇంట్లో సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇంట్లో కూర్చోబెట్టి, ఆ హోంవర్క్ చెయ్యి, ఈ హోంవర్క్ చెయ్యి. ఇంక ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కేవలం చదువు, 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 చదువు అని మాత్రమే మాట్లాడారా? ఇంకేమన్నా కూడా మాట్లాడారా? లేదు. అన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కలిసి ఎవరింటికైనా ఎళ్దాం. ఏ పిల్లలైనా తీసుకుంటే సాయంత్రం రాంగానే వాడికి స్నాక్స్ పెట్టేసి, మళ్ళీ ఏదో ఒక ట్యూషను, మళ్ళీ ఏదో ఒక హోంవర్క్, మళ్ళీ ఏదో ఒకటి ఇచ్చేసి, అవును. ఇంక వాడిని ఎలా అంటే, వీడు పుట్టిన దగ్గర నుంచి 25 ఏళ్ల వరకు వీడిని కేవలం చదువు అనే మార్గంలో పంపియాలి తప్ప, ఇంక ఏ ఎలిమెంట్ వీడికొద్దు. ఆఖరికి అంట్లు తోమాల్సిన అవసరం లేదు, ఇంట్లు చిమ్మాల్సిన అవసరం లేదు. వంటింట్లోకొచ్చి ఇందాక నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే, పేరెంట్ కౌన్సెలింగ్‌కొచ్చారు. వాళ్ళ అబ్బాయిని మామూలుగా మాట్లాడుతూ, "సార్ ఎప్పుడు చదువే చదువు. నాకు అప్పుడప్పుడు కొద్దిగా కుకింగ్ లాగా ఇష్టం సార్ చేద్దామని ఎళ్తుంటే, హ్మ్. మా నాన్న వచ్చి ఏమంటాడు, "ఏరా నువ్వేమైనా ఆడంగిలోడివా? ఎందుకు చేస్తున్నావు?" నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాడేం చదువుతాడు సెవెంత్ క్లాసు. వాడికి తెలుసుకొని నేను పర్సనల్‌గా మాట్లాడుతుంటే వాడికి షెఫ్‌గా కుకింగ్ స్కిల్స్ అంటే వాళ్ళకి చాలా అది చేయడం ఇష్టం. అప్పుడప్పుడెళ్లి నేను మా నాన్నగారికో, అమ్మగారికో ఏదైనా వంట చేసి పెడితే, వాళ్ళు తిని బాగుందని చెప్తుంటే నాకొచ్చే కిక్ చాలా బావుంది. సో, నేనేమి స్కూల్ మానేసి ఎళ్తానని చెప్పట్లేదు. ఆదివారం పూట అప్పుడప్పుడు ఏదైనా డిష్ తయారు చేద్దామంటే, మా నాన్న అస్తమానం వచ్చి, "ఏ ఆదివారం గదా! కూర్చొని చదువు. ఈ మాత్రం తెలీదా" అంటే, డూ యూ ఎక్స్‌పెక్ట్ దట్ దిస్ కిడ్ విల్ కనెక్ట్ విత్ దట్ పేరెంట్? అవ్వదు కదా! పేరెంట్ ఎప్పుడు కనెక్ట్ "ఏ వంట చేద్దామా? ఈరోజు అమ్మని పక్కన పెట్టి, అమ్మని డ్రెస్ తీసుకోమని చెప్పి, మనిద్దరం కూర్చొని చేద్దాం. నువ్వు పన్నీర్ ఫ్రై చెయ్యి. నేను బగారా రైస్ వండుతాను. మనిద్దరిలో ఎవరు బా చేశారో చూసి అమ్మని అడిగి మనం చేసుకుందాం" అంటే, "ఈయన మా నాన్నేనా? రా డాడీ చూద్దాం రా" అని చెప్పి ఒక్కసారిగా ఆ బాండింగ్ వేరేలాగా ఏర్పడుతుంది. ఈ రోజుల్లో బాండింగ్ ఏంటంటే
పిల్లాడికి అదేదో 'మోహన్ బాబు' గారి సినిమాలో డైలాగు భార్యాభర్తల సంబంధం ఎప్పుడు ఎలా ఉండంటే ఫిషర్‌మ్యాన్ అన్నట్టు వాటర్ అలా ఇక్కడ తల్లిదండ్రులు, పిల్లల సంబంధం ఎలా అయిందంటే చదువు, మార్కులు, స్కూలు ఇది తప్ప ఇంకో ఎలిమెంట్ లేదు. మీరొక్కసారి చెక్ చేసుకుంటే దానికే ఇప్పుడు కనెక్షన్స్ ఎందుకు మిస్ అవుతున్నాయంటే వాడిని కేవలం మార్కులు తెచ్చే ఎలిమెంట్ లాగా చూస్తున్నారు తప్ప బాండింగ్ ఎక్కడుంది చెప్పండి? పిల్లల్ని దేనికోసం పెంచుతున్నాం అంటే సమాజంలో రేపు ఎప్పుడైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఇది మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు. సీరియస్‌గా చెప్తున్నాను. ఇది మాత్రం చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? సొసైటీ కోసం చాలా వరకు పిల్లల్ని పెంచుతున్నారు. అంటే నేనెక్కడికైనా ఎళ్ళినప్పుడు మా పిల్లాడిని నా స్కూల్‌లో చదివిస్తున్నానండి. మా పిల్లాడు ఈ యాక్టివిటీ చేస్తున్నాడండి అని సొసైటీ ఏమనుకుంటద్దో, సొసైటీ వీడినెలా జడ్జ్ చేస్తుందో, సొసైటీని ఇప్పుడు నేను బాగా పెంచకపోతే నన్నేమనుకుంటారని చెప్పి సొసైటీని ఒక ఎరాలో రాంగ్ థింగ్‌లో మనం పెంచుతూ ఉన్నాం. అందుకే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అంతా వస్తుంది. అలా కాకుండా వాడితో మనస్ఫూర్తిగా నా పిల్లాడి యొక్క పొటెన్షియల్ వేరు. మా పాప యొక్క పొటెన్షియల్ వేరు. తనకి ఇంట్రెస్ట్‌లు వేరు. నేను తనకి తగ్గట్టుగా ట్యూన్ చేస్తూ వస్తున్నప్పుడు మ్యామ్ ఇప్పుడు లాజికల్‌గా మాట్లాడదాం. ఇప్పుడు డిగ్రీ అంటే నేను ఆఫ్ ద టాపిక్ ఎళ్ళట్లేదు. ట్రాక్‌లోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు డిగ్రీకి అసలు స్కోప్ ఉందా? ఏమున్నాయి 2 స్కోప్స్ చెప్పండి. ఇంటర్ అయిపోగానే ఏం చెప్తారు మీరు? బీటెక్ లేకపోతే ఎంబీబీఎస్. ఎంబీబీఎస్. ఈ 2 తప్ప మిగతా వాళ్ళు చేసేవాళ్ళందరూ మనుషులు గాదా? అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను? అందరిని తీసుకెళ్ళి 2 కేటగరీలో పడేసి ఒకేళ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఈరోజు ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కేరళలో ఉన్నాడు. ఒక ఫోటోగ్రఫీ అంటే పెళ్ళికొచ్చి చేయాలంటే యూజ్డ్ టు చార్జ్ 8,00,000 మినిమమ్. నేను నెలంతా సంపాదిస్తే అతను ఒక ఈవెంట్‌కెళ్తే సంపాదించుకొనొచ్చి కూర్చుంటాడు. అర్థమైందా? అతనేం చేశాడంటే తను 8దో సంవత్సరం నుంచి ఫోటోగ్రఫీ ఇష్టమని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూర్చొని ఫోటోగ్రఫీ మీదే ట్రైన్ చేస్తూ అతను ఎక్కడెక్కడ ప్రొఫెషనల్ కోర్సులు అన్నీ చేసుకొనొచ్చి ఈరోజు అతను పెళ్ళికి తీసుకురావాలంటే హ్మ్, మీరెంత పే చేసినా రాడు. అతను క్వాలిటీ అనిపిస్తే వచ్చి కూర్చుంటాడు. యూ నేమ్ ఎనీ జర్నలిస్ట్. జర్నలిజంలో కూడా ఈరోజు లక్షల కోట్లు సంపాదించే వాళ్ళున్నారు. యాంకర్స్, రేడియో జాకీస్ డిఫరెంట్ ప్రొఫెషన్స్‌లో ఉన్నారు. కానీ మన వాళ్ళేం చేస్తున్నారంటే అందరిని తీసుకెళ్ళి యూ ఆర్ సెపరేటింగ్ 2 లైన్స్ ఇంజినీర్, డాక్టర్. ఇప్పుడు మీరడిగిన క్వెషన్‌కి నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళని సొసైటీ కోసం పెంచుతున్నామా? వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకొని వాళ్ళని వాళ్ళగా పెంచుతున్నామా మీరు చెప్పండి. ఆబ్వియస్లీ సొసైటీ కోసం. హ్మ్. ఇంకా అలాంటప్పుడు వాడికి హార్ట్‌ఫుల్‌గా ఎలా ఉంటుంది? నేనందుకే ఎప్పుడు చెక్ చేస్తుంటా. ఎవరిని ఎప్పుడు అడిగినా ఒక 40 ఏళ్ల వయసులో ఉండే ఒక 100 మందిని కలిసి ఒక క్వెషన్ అడుగుదాం మేము. సార్ ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ జాబ్? మీరు చేసే జాబ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? అని అడిగితే ఎంతమంది కేటగరీ 1లో ఆన్సర్ చెప్తారు? ఎంతమంది కేటగరీ 2? కేటగరీ 1 ఏంటంటే ఎంజాయ్‌మెంటా పాడా? ఏదో ఏదో చేద్దాం అనుకున్నా అన్‌ఫార్చునేట్‌లీ చేస్తున్నా. ఇంకా పిల్లలకి ఫీజులు కట్టాలి. దానికోసం జీతాల కోసం పని చేస్తున్నాను సార్. కిక్ లేదు అనేవాళ్ళు కేటగరీ 1. కేటగరీ 2 ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తున్నా. చేసే పనిలో కిక్ ఉంది, మజా ఉంది అనేవాళ్ళు కేటగరీ 2. ఎవరెక్కువ ఉంటారని మీరనుకుంటున్నారు? 1 1 ఎక్కువ ఉంటారు. అవునా? ఇదే క్వెషన్‌ని విరాట్ కోహ్లీనో, పీవీ సింధునో వీళ్ళని అడిగితే? కేటగిరీ 2కొస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను హానెస్ట్‌గా ఇదే క్వెషన్‌ని చూసే పేరెంట్స్ అందరిని అడిగి, మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలనుకున్నది కింద కామెంట్ సెక్షన్‌లో రాయమంటే, అందరూ రాసేది కేటగరీ 2. కానీ అందరూ పెంచేది 1 అదే. డిప్రెషన్ చాలా పెద్ద టాపిక్ అయిపోయింది. ఇది లైఫ్ కంటే పెద్ద టాపిక్ అయిపోయిందనమాట. అంటే ఐదర్ లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, చదువు కావచ్చు, లేకపోతే పెళ్లి కావచ్చు, ఇలా రకరకాల డిప్రెషన్స్. ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళసలు ఎందుకు డిప్రెషన్‌లోకెళ్తున్నారు? రీజన్స్ ఏంటి దీనికి? మ్యామ్ అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది డిప్రెషన్ అంటే ఏంటో పూర్తిగా అది తెలుసుకోకుండా మ్యామ్ మీకు లైట్‌గా జ్వరం వచ్చినప్పుడు దాన్ని నాకు డెంగ్యూ వచ్చిందండి, నాకు టైఫాయిడ్ వచ్చిందండి, నాకు మలేరియా వచ్చిందని మనం చెప్పేస్తామా? చెప్పం కదా! మనం ఏం చెప్తాం? నాకు జ్వరం వచ్చింది. 2 రోజుల నుంచి తగ్గట్లేదు. ఐ ఐ ఫెల్ట్ సంథింగ్ వెంట్ రాంగ్. నేను ఒకసారి ఎళ్లి చెక్ చేపించుకుంటా అని డాక్టర్ దగ్గరికెళ్లి ఆయన కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మనం నాకు టైఫాయిడ్ వచ్చిందనో, డెంగ్యూ వచ్చిందని చెప్పొచ్చు. కానీ అసలు ఏమీ చెక్ చేయకుండా ఒక్కరోజు బాధగుంటే నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయానండి. అదేదో వీడు పక్కింటికెళ్ళినట్టో, ఎదురింటికెళ్ళినట్టో చెప్పినట్టు చెప్పేస్తూ ఉంటాడు. అసలు డిప్రెషన్ అనే వర్డ్స్‌కి చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఫస్ట్ డిఫరెంట్ బేసిక్ సింప్టమ్స్ మీకు తెలియకుండా యూ షుడ్ నాట్ యూజ్ ఎ వర్డ్ కాల్డ్ డిప్రెషన్. అది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. నాకు లేని దాన్ని నేనే కొని తెచ్చుకున్నట్టు డిప్రెషన్ అనే పదాలు వాడకూడదు. ఎప్పుడు వాడాలంటే ఎక్కువ నా మూడ్ స్వింగ్స్ అంటే ఎవ్వరేమనలేదు. తెలియకుండా నాకే నేను లో అనిపిస్తూ, నేనే తిండి సక్రమంగా తినకుండా, లేదా ఎక్కువగా తినేస్తున్నా, నిద్ర తక్కువగా పోతున్నా, లేదా ఎక్కువగా పోతున్నా, లేకుంటే సోషలైజ్ అవ్వకుండా అస్తమానం ఏదో కోల్పోయినట్టు, గుండెలు భారంగా ఉన్నట్టు, ఎక్కువ రోజులు కనుక నా మీద ఎక్కువ ప్రభావం ఉంది అంటే, అప్పుడు ఏదో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. అది కూడా మీరొక ప్రొఫెషనల్‌ని కన్సల్ట్ అయ్యి, అది డిప్రెషనా కాదో తెలుసుకోవాలి తప్ప, ఓకే. జనరల్‌గా డిప్రెషన్ ఇప్పుడు నేనే ఉన్నాను. నన్నెవరన్నా వచ్చి బాధలో ఉంటే, "ఏరా డిప్రెషన్‌లో ఉన్నావు" అంటే, "డిప్రెషనా? ఏం బానే ఉన్నా" అంటే, "లేదు." వాడన్నాడు. ఇంకోడు గూడొచ్చి, "నువ్వెందుకో ఈ మధ్య డిప్రెషన్‌లో ఉన్నట్టున్నావు" అన్నాడు. నేను బానే ఉన్నాను. ఈళ్ళందరూ చెప్తుంటే 10 మంది చెప్తే నాకేమవుద్ది? ఈ 10 మంది చెప్పే లోపల నేనే ఫస్టు నాకెందుకో ఈ మధ్య బాగా డిప్రెషన్‌లో ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరు దాన్ని చెక్ చేసుకొని వెదర్ యూ ఆర్ ఇన్ థట్ ఆర్ నాట్ ఫస్ట్ చూడండి. రెండోది ఎందుకు ఈ మధ్య ఎక్కువ యువత ఎళ్తున్నారు అంటే, ఇంతకుముందు రోజుల్లో బయటికెళ్ళి ఫ్రెండ్స్‌తో కలుస్తున్నప్పుడు కొద్దిగా డల్‌గా ఉన్నాం అనిపించిందనుకోండి. మీరు ఎప్పుడైనా మీ నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలవంగానే మీ ఫేస్‌లో కొద్దిగా డల్‌నెస్ అనిపియంగానే పక్కన అమ్మాయొచ్చి,
ఏంది ఈ మధ్య డల్‌గా ఉన్నావు అంటే, లేదే. చెప్పు నాకు తెలుసు నాకు అర్థమవుతుందంటే, లేదు మొన్న కొద్దిగా ఇలా ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యేసరికి మా డ్యాడీ తిట్టారు. అందుకని చెప్పంగానే ఏమంటుంది, వెంటనే మీరు షేర్ చేయంగానే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కదా! అవును. యూ విల్ బి బిట్ రిలాక్స్డ్. రియాక్ట్. కానీ ఇప్పుడేమవుతుంది, హ్మ్. వాడింటికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫోను తప్ప ఏం లేదు. వాడొక రూమ్‌లో కూర్చుంటాడు. ఇంకా ఈ రూమ్‌లో నేనెవరితో వెంట్ ఔట్ చేసుకోలేక, ఎలా పెట్టలేక, ఎవరికీ ఎక్స్‌ప్రెస్ చేయలేకుండా ఉంటే ఏమవుతుంది? ఇంకా ఎక్కువైపోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఫస్ట్ ఎందుకు వీళ్ళు అలా ఎళ్తున్నారంటే సన్‌లైట్ లేదు. అవునా? సన్‌లైట్ లేకపోతే కూడా డిప్రెషన్ వస్తదంటే ఒప్పుకుంటారా? డి విటమిన్ దగ్గర నుంచి, బి612 దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతారు. మా దగ్గరికొచ్చిన ఫస్ట్ బ్లడ్ టెస్ట్ తీసుకొనొచ్చి డి విటమిన్ లేకపోతే బి612 ఎలా ఉందో ఒకసారి చూద్దాం అని చెప్పి ఫస్ట్ మాట్లాడతాం. ఎందుకంటే ఎక్కువ ఏ కంట్రీస్ వాళ్ళు తెలుసా? సూర్యుడు లేని చీకట్లో బతికే కంట్రీస్ ఎక్కువ డిప్రెషన్‌లో ఉంటాయి. ఎందుకంటే అది కూడా వాళ్ళని సైకలాజికల్‌కి తీసుకెళ్తుంది. హుహు. వాళ్ళకే తెలియకుండా వెలుతురు తక్కువైనా కూడా మన బాడీలో అది ఎఫెక్ట్ అవుతుంది. సో, దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఫస్ట్ ఒకవేళ ఎళ్ళకుండా ఉండాలంటే మాత్రం సోషలైజేషన్ ఎక్కువుండాలి. అలా అని జెప్పి కావాలని రాత్రి 1 దాకా బయట తిరగడం ఇలా కాదు. వీలైనంత వరకు నలుగురు వ్యక్తులతో ఫోన్‌లో ఉన్నంత సేపు కాకుండా బయటున్నప్పుడు మాత్రం మనుషులతో మాట్లాడే విధంగా ఇప్పుడు చాలామంది ఒక కేఫ్‌కెళ్తేనో లేకుంటే రెస్టారెంట్‌కెళ్ళి కూర్చున్నా గూడా ఏం జేస్తారంటే, బాగున్నావా? ఏంటి సంగతులు? అంతా బావుందా? ఇలా పెడుతూ ఉంటే ఇంకా అప్పుడు సోషలైజ్ అవ్వడం ఏంటి? సో, దయచేసి వీలైనంత వరకు పీపుల్‌తో కలవడం, పీపుల్‌తో షేర్ చేసుకుంటూ ఉంటే మా దగ్గరికి రావాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఇంక అంతకంటే చెప్పలేను. సరే అదే విధంగా అంటే మళ్ళీ మన యూత్ కోసమే మాట్లాడుకుంటే ఒక స్టూడెంట్ కావచ్చు, యువత కావచ్చు, చాలా మందికి ఈ సూసైడికల్ థాట్స్ ఎక్కువైపోయినాయి సార్. అసలు వాళ్ళకి ఎందుకలా వస్తున్నాయి? వాళ్ళకి జీవితం మీద ఒక ఆశ కలిగించేలా మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళకి, హ్మ్. సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే, ఎప్పుడు సూసైడల్ థాట్స్ ఎక్కువొస్తాయంటే దాంట్లో 2, 3 రకాలుంటాయండి. ఫస్ట్‌దేంటంటే ఇన్‌స్టంట్‌గా ఈరోజు 10థ్ ఫెయిల్ అయ్యాను. చాలామంది పిల్లలెళ్లి సూసైడ్ చేసుకుంటారు. ఇంటర్ ఫెయిల్ అయ్యారు. సూసైడ్ చేసుకుంటారు. అది వాళ్ళు ఇన్‌స్టంట్ మొమెంట్‌లో ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయలేక, ఫెయిల్యూర్ అయితే నాన్నేమంటారో, అమ్మేమంటారో, వీళ్ళేమంటారో అని భయంతో ఇన్‌స్టంట్‌గా తీసుకునే డెసిషన్‌లు సూసైడ్ ఒక కైండ్ అది. అదేమవుతుందంటే ఈరోజు మా అత్తగారు తిట్టారు. నేను ఆమెను బెదిరించడానికి ఎళ్లి కిరోసిన్ పోసుకొని ఇంతకు ముందు రోజుల్లో అవే జరిగేవి. ఇప్పుడు జరగట్లేదు. ఇంతకు ముందు రోజుల్లో అత్తగారు తిట్టంగానే కోడళ్ళెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నారంటే అది ఇన్‌స్టంట్‌గా నేను ఈ ఇది తట్టుకోలేకపోతున్నా నేను వెంట్ ఔట్ చేసేయాలి అని చెప్పి ఆ సందర్భంగా ఎళ్ళిపోతారు. రెండో రకం కొన్ని రోజులు పడుతూ ఎవరితో చెప్పుకోవాలో తెలియక నాకింక ఏ దారి కనపడకపోయి నా హోప్ అంతా ఆగిపోయిందనుకున్న టైంలో అప్పుడెళ్లి నేను ఆ మార్గాన్ని ఎంచుకుంటాను. ఇక్కడ ఫస్ట్ మెథడ్‌లో ఎవరైతే ఇన్‌స్టంట్ సూసైడ్ చేసుకుంటారో అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్స్‌ని పరిచయం చెయ్యాలి. ఎప్పుడైతే ఫెయిల్యూర్స్‌ని పరిచయం చేస్తామో వాడు 10థ్ ఫెయిల్ అయినా ఒక సబ్జెక్టే కదా! నేను నెక్స్ట్ రాస్తాను నాన్న. నాన్న నాకు ఒక్క ఆపర్చునిటీ ఇవ్వు. ఇది నేను ఫెయిల్ అయ్యాను. బట్ ఐ కెన్ హ్యాండిల్ దిస్. నాకు ఆ గట్స్ ఉన్నాయని వీడికి ఆ ధైర్యం తీసుకొచ్చే విధంగా చిన్నప్పటి నుంచి పెంచాలి. మనం ఏం చేస్తామంటే ఫెయిల్ అవ్వద్దు అంటారు తప్ప ఫెయిల్ అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎంతమంది చెప్పారండి? అది ఫస్ట్ పాయింట్. సెకండ్ కేటగరీ సూసైడ్ చేసుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఏది లోపల పెట్టుకొని ఎవరితో ఎక్స్‌ప్రెస్ చేయలేకుండా తెలియకుండా ఎళ్లి ఫ్యాన్‌కి ఏ రీజన్ లేకుండా కొంతమంది సూసైడ్ నోట్ రాసేసి ఫ్యాన్‌కి హ్యాంగ్ చేసుకొని ట్రైన్ ట్రాక్స్ మీద పడిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ చాలా రోజుల నుంచి వాళ్ళ బిహేవియర్‌లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే పోను క్రమేణా లాస్ట్ 3 మంత్స్ నుంచి వాడెవ్వరితో ఎక్కువ మాట్లాడకుండా, ఐసోలేట్‌గా ఉంటూ, ఫంక్షన్‌లకి రాకుండా, ఏదో కోల్పోయినట్టు అనిపిస్తూ ఉన్నాడంటే వాడితో ఎక్కువ టైం గడపండి. ఎక్కువ టైం స్పెండ్ చేసి ఏం జరిగింది? ఎలా జరుగుతుంది? నాన్న ఎందుకు ఈ మధ్య డల్‌గా ఉంటున్న రీజన్ ఏమన్నా ఉందా? ఏమన్నా చెప్పాలంటే ఒకసారి చెప్పు. లేకుంటే ఇంకెవరన్నా కలుద్దాం అంటే ఒకసారి ఎళ్లి కలుద్దాం అని చెప్పి యాస్ మచ్ యాస్ పాసిబుల్ సూసైడ్ చేసుకునే సెకండ్ కేటగరీ వాళ్ళు మాత్రం వాళ్ళకి చెప్పలేరు, తెలీదు. మీరు కేవలం అతని బాడీ లాంగ్వేజ్ ద్వారా, అతని బిహేవియర్ ద్వారా మీరు అర్థం చేసుకొని, అక్కడ గనక మనం ఐడెంటిఫై చేయగలిగితే దేర్ ఆర్ హై ఛాన్సెస్ వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకురాగలుగుతాం. ఇది కొద్దిగా పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టూ ఉండే వాళ్ళు కానీ, వాళ్ళు ఈజీ‌లి ఐడెంటిఫై చేయగలుగుతారు. యాస్ మచ్ యాస్ పాసిబుల్. అలా చేయడం వల్ల కనీసం కొంతమందినైనా మనం సూసైడ్ నుంచి కాపాడొచ్చు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఈ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ కోసం అసలు ఏం చేయాలి? మీరేం చెప్తారు? కొన్ని లక్షల కోట్లు పోసినా కొనలేనిది క్యారెక్టరే. ఈరోజు అందరూ కోల్పోయేది కూడా అదే క్యారెక్టర్ అండి. నాకిప్పటికి ఒంట్లో భయమేంటంటే, ఏదన్నా తప్పు చేస్తే ఎక్కడ నన్ను రాంగ్ అనుకుంటారా అని చెప్పి, నా సంపాదన కంటే, నా నెక్స్ట్ లెవెల్ కంటే నా ముందు గుర్తొచ్చేదేంటి నా క్యారెక్టర్. ఈరోజు ఎంతమంది అసలు ఆ క్యారెక్టర్‌కి ఫస్ట్ వాల్యూ ఇవ్వమని, అటు యూత్ అయినా సరే, కాస్ట్‌లీ బట్టలేసుకొనొస్తే, వీడు సూపర్ రా! అంటే వీడి క్యారెక్టర్ అనేది ఎక్కడొస్తుందంటే, ఒక లగ్జరీ ఐటెమ్ ద్వారానో, లగ్జరీ ఎలిమెంట్ ద్వారా వాడి క్యారెక్టర్‌ని చూస్తున్నారు తప్ప, హి ఈస్ ఎ వెరీ గుడ్ గై. హి ఈస్ వెరీ పొలైట్. హి ఈస్ వెరీ హంబుల్ అని చెప్పే స్టేట్మెంట్స్ ఎక్కడున్నాయి? అంటే మనం ఈ క్యారెక్టర్‌ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే, వాడు ఎలా వచ్చాడు? దేంట్లో వచ్చాడు? ఏ విషయాన వచ్చాడని చూడకుండా, నాతో ఎలా ఉన్నాడు?
ఈజ్ వెరీ గుడ్ గై, ఇతను చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఇతను చాలా బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను ఎప్పుడైతే అతన్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటానో అప్పుడు అతనికి ఏం అర్థం అవుద్దంటే నేను వచ్చిన కార్ని చూసి నన్ను గుర్తుపట్టలేదు, నేను వేసుకొని వచ్చిన డ్రెస్ని చూసి నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాడు దాన్ని చూసి నాకు రెస్పెక్ట్ ఇచ్చాడంటే వెరీ గుడ్ అని చెప్పి అతను దాన్ని అర్థం చేసుకొని ఓ నేను బిల్డ్ చేసుకోవాల్సింది ఇటువంటి పర్సనాలిటీయా అని చెప్పి ఫస్ట్ చూడాలి. అది మనం ఈ జనరేషన్కి మనం నేర్పకుండా ఎంతసేపటికి బ్రాండెడ్ బట్టలు వేపించి బ్రాండెడ్ వస్తువులు తెప్పించి ఈరోజు ఒక ఐఫోన్ కొనడం పెద్ద విషయమే కాదు, అవునా? అవును. ఐఫోన్ వల్ల రెస్పెక్ట్ వస్తుందంటే ఒప్పుకుంటారు మీరు? ఇప్పుడైతే లేదు, అంతకుముందు అంతా దానివల్లే ఉంది. Hmm. ఇప్పుడు కూడా మనకి లేదు కానీ ఒకసారి కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళండి, Okay. వాడొక స్మార్ట్ వాచ్ పెట్టుకొని వచ్చాడు, హే స్మార్ట్ వాచ్ రియలీ ఫెంటాస్టిక్ అనగానే వాడు చూసా స్మార్ట్ వాచ్, వాడికి అర్థం కాని పిచ్చోడు ఏంటంటే ఒరే ఈ ముష్టి స్మార్ట్ వాచ్ వల్ల నాకు వాల్యూ వచ్చిందా, నా వల్ల స్మార్ట్ వాచ్కి వాల్యూ వచ్చిందా అనేది వాడు అర్థం చేసుకోకుండా అప్పుడు వాడికి ఏం అర్థం అవుతుంది తెలుసా, అందరూ దీన్ని చూసి వాడికి రికగ్నైజ్ ఇస్తుంటే వాల్యూ వచ్చింది నెక్స్ట్, వాల్యూ వచ్చింది నెక్స్ట్ అని చెప్పి ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా స్మార్ట్ వాచ్ అదేం అదేం పెద్ద విషయం కాదురా, నువ్వు బిహేవ్ చేస్తావు చూసా దానివల్ల నీకు వచ్చే వాల్యూ వేర్రా అని పీపుల్ కనుక రికగ్నైజ్ చేసి దాన్ని వాల్యూ అడిషన్ క్రియేట్ చేస్తుంటే అప్పుడు వాళ్ళకి రియల్ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. ఈరోజు వస్తువుల వల్ల క్యారెక్టర్ని మెజర్ చేస్తున్నాం తప్ప పర్సన్స్ యొక్క క్యారెక్టర్ని మెజర్ చేయట్లేదు. అందుకే క్యారెక్టర్ అనే టర్మ్ ఒక టాబూ వర్డ్ లాగా ఉండిపోయింది తప్ప ఈ రోజుల్లో దానికి వాల్యూ లేదు. సో వేసుకునే బట్టలను బట్టి కూడా చాలా మంది డిసైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా అంటే అలా అని చెప్పి నేను మళ్ళీ మీరు అడగొచ్చు, చాలా మంది అడుగుతాడు. అంటే ఇప్పుడు చినిగిపోయిన బట్టలు వేసుకొస్తే మనకు రెస్పెక్ట్ ఇవ్వరు కదా! అందుకని అలా అని చెప్పి మిమ్మల్ని అందరిని కొత్త కొత్త బట్టలు బ్రాండెడ్ బట్టలని కాదు. ఇప్పుడు చాలా మంది మీరు యాడ్స్‌లో కూడా చూస్తుంటారు. ఒకడు సైకిల్‌లో వస్తూ కారు పక్కన నిలబడతాడు. సైకిల్‌లో వస్తూ కారు పక్కన నిలబడతాడు. కారులో ఉండే వైట్ షర్ట్ అతను ఒక్కసారిగా ఏం చేస్తారంటే, వెరీ చీప్ సైకిల్ నార్మల్ ఫెలో అంటాడు. హ్మ్. వెంటనే వీడు చూసి ఏం చేశారంటే తలంతా నీట్‌గా దువ్వేసుకొని చేతులు ఫోల్డెడ్ చేసుంటే ఆ కఫ్స్ అన్ని ఫోల్డెడ్ తీసేసి నేరుగా ఇన్‌షర్ట్ చేసుకొని ఇటు అనంగానే ఈస్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. ఏమైంది? సేమ్ షర్టే. ఓన్లీ థింగ్ ఈస్ హౌ యూ ఆర్ డ్రెస్సింగ్ ఇట్. కానీ నేను ఒక్క విషయం చెప్తాను. నాకు ఈ పర్సన్ ఎప్పుడు నాకు లైఫ్ లాంగ్ ఇన్స్పిరేషన్. అబ్దుల్ కలాం గారు. హ్మ్. అబ్దుల్ కలాం గారి వల్ల ప్రెసిడెంట్ పదవికి పేరొచ్చిందా? ప్రెసిడెంట్ పదవి వల్ల అబ్దుల్ కలాం గారికి పేరొచ్చిందా? నేను ఎప్పటికీ నమ్మేది ఒకటే. నేనేసుకున్న వస్తువుల వల్ల, నేనేసుకున్న డ్రెస్ వల్ల, నేనేసుకున్న షూ వల్ల, నేను తిరిగే కారు వల్ల, నేనుండే బంగ్లా వల్ల నాకు రెస్పెక్ట్ వస్తుందంటే దానికి వాల్యూ ఎక్కువ, నాకు వాల్యూ లేనట్టే. అలాంటి వాల్యూ లేని చోట నేను అసలు ఉండను. ఏ రోజైనా నేనొక కారు వాడతాడు, ఆయన చూడరా. అందుకే మా ట్రైనర్స్ చాలామంది చెప్తారు. ఒక పేరొచ్చేంత వరకు ఒకవేళ ఏసుకోండి మన ఇంటి మీద బ్రాండెడ్ ఏసుకోండి. కానీ పేరొచ్చిన తర్వాత మనం మామూలుగా తిరిగినా గూడా సోరా సూపర్ అని చెప్పి అంటారు. ఇక్కడ గూడా చాలామంది బ్రాండ్ అనే వాల్యూ ఇస్తే కొంతవరకు మాత్రం దాని వాల్యూ ఉంటది తప్ప అదే వాల్యూ తీసుకొస్తుందంటే మాత్రం నీ వాల్యూ జీరో అనేది మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకో. నేను నార్మల్‌గా నేను వాడేదంతా ఇప్పటికి నార్మల్ వాచ్ పెట్టుకుంటా. ఇప్పుడు నేను ఒక రోలెక్స్ లాంటిది వాచ్ పెట్టుకొనొచ్చి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే, సుధీర్ రోలెక్స్ వాడతాడురా. అంటే రోలెక్స్ వల్ల నాకు వాల్యూ వచ్చిందా? అంటే నా బతుకు నాకు వాల్యూ లేదా? ఇన్ని లక్షల కోట్ల సంపాదన ఉండే నా బతుకు నాకు వాల్యూ లేకుండా వస్తువు వల్ల వాల్యూ రావడం ఏంటి? సో, ఐ నెవర్ అగ్రీ విత్ దిస్ పాయింట్. వీలైతే నీ వల్ల వస్తువులకే వాల్యూ తీసుకొచ్చే విధంగా ఉంటే చాలా బావుంటుంది. ఇదే ఒక రోడ్డు మీద ఒక రిక్షా పుల్లర్ రోలెక్స్ వాచ్ ఏసుకున్నాడనుకో ఏమంటారు? రోలెక్స్ ఈడేసుకున్నాడు ఏంట్రా కర్మ అని చెప్పి అంటారు. ఆయన మనిషే గదా! అంటే ఏసుకునే వ్యక్తి బట్టి ఆ బ్రాండ్ వాల్యూ కూడా పెరగాల, తగ్గాల. సో, నెవర్ ఎవర్ మెజర్ యువర్ సక్సెస్ విత్ దిస్ థింగ్. అందుకే 'పిల్ల జమీందార్' సినిమాలో చాలా చెప్తారు. అరే! నేనొక 100 వస్తువులు అంటే నేను అక్కడ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత చేస్తే మా వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా! ఇక్కడ నాకు రూ. 100 కూడా ఖర్చు అవ్వలేదు. వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే డబ్బులో కాదు ఆనందం, మనం చూసే దృష్టిలో ఆనందం ఉంటుందని చెప్పి చాలా క్యారెక్టర్ బాగా నేర్పించారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తుందేంటంటే, మనిషి రోజు జీవితంలో ఎన్నో డిప్రెషన్స్‌తో బాధపడుతున్నారు. ఎన్నో ఫెయిల్యూర్స్‌తో బాధపడుతూ ఉంటున్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు చిన్నదో, పెద్దదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని, ఆ బిజినెస్ సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్. అవ్వకపోతే చాలా వరకు డబ్బు లాస్ అయిపోయి చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, బాధపడిపోవడం. దాని నుంచి బయటికి రావాలంటే మీరు ఏం చెప్తారు సార్? అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ఉంటాయి? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏదైనా ఇప్పుడు నేను నాన్నగారు, తాతగారు వారసత్వంగా బిజినెస్‌లొచ్చి చాలామంది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఆ బిజినెస్‌లన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు షాప్‌కెళ్తున్నారు, అక్కడ ఎలా మాట్లాడుతున్నారు, అక్కడ బిజినెస్ ఎలా జరుగుతుంది, రా మెటీరియల్స్ ఎక్కడ తీసుకొస్తున్నారు, ఎలా సేల్స్, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారని చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయి దాన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చి దాని తర్వాత నాన్నగారి తర్వాత ఈ అబ్బాయి వారసత్వంగా తీసుకొని ఈ అబ్బాయి బిజినెస్‌లో కూర్చొని చేశాడు. అంటే ఈ అబ్బాయి ఏం చేశాడు? డైరెక్ట్‌గా ఎళ్లి బిజినెస్‌లోకెళ్ళాడా? ఫస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇప్పుడు ఒకవేళ నేను చేసే పనైతే ఎలా మెరుగులు దిద్దాలని చెప్పి ఈ అబ్బాయి ఫస్ట్ అబ్జర్వ్ చేశాడు. అప్పుడు
ఇతను ఫెయిల్ అయినా దాన్ని మళ్ళీ నిలబెట్టి చేయగలుగుతాడు. కానీ ఈ మధ్య మా నాన్నగారు, మా తాతగారు ఎవ్వరు బిజినెస్‌లో లేకుండా నేను యూట్యూబ్‌లో ఒక రీల్ చూడంగానే ఉద్యోగం చేయడం కంటే డబ్బు సంపాదించడం మేలు, ఉద్యోగం చేయడం కంటే 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండాలని చెప్పి నేనెళ్ళి ఒక 50,00,000 తీసుకెళ్ళి ఏం చేస్తే బాగుంటది? ఏం చేస్తే బాగుంటది? ఆ ఫ్రాంచైజ్ ఏదో ఉంది తీసేయని చెప్పి 50,00,000 తీసుకెళ్ళి పెట్టి అక్కడ ఒక మెటీరియల్ ఎలా కొనాలో నాకు తెలీదు. మ్యాన్ పవర్‌ని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలీదు. ఇప్పుడు నేనేమవుతాను? ఫెయిల్యూర్ అవుతాను. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే అసలు ఆ బిజినెస్ ఏంటి అనేది మినిమమ్ 2-3 ఇయర్స్ మీరు అనాలిసిస్ చేయకుండా, మీరు దాంట్లో వర్క్ చేయకుండా, మీరు దాంట్లో రీసెర్చ్ చేయకుండా ఎళ్లి స్టార్ట్ చేస్తే మాత్రం 200% ఒకవేళ సక్సెస్ సాధించే వాళ్ళు 100 మందిలో ఒక్కరే ఉంటారు తప్ప మిగతా 99 మంది ఫెయిల్ అవుతారు. రియాలిటీకి దూరంగా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేఫ్ స్టార్ట్ చేయాలంటే ఏముందండి కేఫ్ 25 లాక్స్ పెడితే కేఫ్ వచ్చేస్తుంది. ఈజ్ ఇట్ ఈజీ? ఒక టీ టైమ్ ఫ్రాంచైజ్ తీసుకోనో లేకుంటే తాటి బెల్లం కాఫీ టీ ఫ్రాంచైజ్ తీసుకొని పెట్టేయాలంటే 10 నిమిషాలు పట్టదు. 20 లక్షలు ఉంటే డబ్బు అయిపోతుంది. కానీ మీరు 20 లక్షలు పెట్టాక నేను ప్రతిరోజు ఎంత బిజినెస్ చేస్తే నాకెంతొస్తుంది? నా ఖర్చులు ఎంత పోతాయి? పని వాళ్ళకి ఎంత పోతుంది? కరెంట్ బిల్ ఎంత అవుతుంది? ఇలా నేను యూనిట్ మ్యాట్రిక్స్ ఎయకుండా అదేయకుండా ఏసాననుకోండి 4 రోజులు ఉంటా, 5 రోజు ఉండను నేను. ఎందుకు బిజినెస్ అన్నీ వెళ్ళిపోతున్నాయంటే డబ్బులుండి స్టార్ట్ చేయడం వేరు. డబ్బులు లేకుండా ఏదో ఒకటి స్టార్ట్ చేయడం వేరు. దాని గురించి పూర్తిగా తెలుసుకొని చేయడం వేరు. ఫస్ట్ స్టెప్ బిజినెస్ ఏంటో పూర్తిగా అబ్జర్వ్ చేయాలి. సెకండ్ స్టెప్ మినిమమ్ 2-3 ఇయర్స్ దాని గురించి పూర్తిగా తెలుసుకొని, థర్డ్ నువ్వు దాంట్లో కొత్తగా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆల్రెడీ ఉండేది మనం చేసే పనైతే నార్మల్‌గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. నువ్వు తీసుకొనొచ్చి ఒక రెవల్యూషన్ ర్యాపిడో ఉండగా ఊబరు లేకుంటే ఓలా ఉండంగా ఊబర్ ఎందుకొచ్చింది? ఊబర్ ఉండంగా ర్యాపిడో ఎందుకొచ్చింది? స్విగ్గీ ఉండగా జొమాటో ఎందుకొచ్చింది? జెప్టో ఉండగా బ్లింకిట్ ఎందుకొచ్చింది? బికాస్ వాళ్ళు చేయలేనిది ఈయన కొత్తగా ఏం చేస్తున్నాడని చూపించుకునేదానికి వచ్చినప్పుడు యూ కెన్ క్రియేట్ ఎ మార్కెట్. మనం ఏం చేస్తామంటే డబ్బుంది సేమ్ ఫ్రాంచైజ్ తీసుకొని ఏదో ఒకటి తీసుకొని పెట్టేద్దామని విధంగా వెళ్ళే దాంట్లో అయినా ఫస్ట్ దాని గురించి పూర్తిగా తెలుసుకొని మినిమమ్ 2-3 ఇయర్స్ మీకు టైం ఇన్వెస్ట్ చేయండి. డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు టైం ఇన్వెస్ట్ చేయండి. దెన్ డెఫినెట్‌లీ కనీసం కొంతలో కొంత లోటుపాట్లు లేకుండా నిలబడగలుగుతారు. ప్రతి ఒక్కరు లైఫ్‌లో హ్యాపీగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అసల మనం హ్యాపీగా ఉండాలంటే ఎలాంటి విషయాల్ని మన మైండ్‌కి తీసుకోవాలి? ఎలాంటి విషయాలను వదిలేయాలి సార్? చాలా మంచి క్వెషన్ అండి. ఇప్పుడు 200% మీకే విషయాలు నచ్చవంటే, నాకు బెండకాయ కూర తినడం ఇష్టం లేదు, లేకుంటే నాకు ఈ పని ఇష్టం లేదంటే, యాస్ మచ్ యాస్ పాసిబుల్ దానికి దూరంగా ఉండడం ఉత్తమమైన పని. ఇప్పుడు మీకు అర్థమయ్యే విషయాలు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చుట్టూ ఎవరన్నా నెగెటివ్ మాట్లాడుతుంటే నాకు నచ్చదు. మనం ఏం చేస్తాం అక్కడే కూర్చొని వీడు ఇలా చేశాడు అనుకున్నా, వాడి వల్ల ఇలా జరిగిందని చెప్పి లేనిపోని చెత్తనంతా మనం డంప్ యార్డ్ లాగా క్రియేట్ చేసుకుంటే మాత్రం యూ విల్ నెవర్ ఫైండ్ యువర్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఎప్పుడొస్తుందంటే నేను నాతో ఉంటూ హ్యాపీగా ఉంటూ నాకెంత కావాలో నేను అంతే తీసుకొని అది తినే తిండిలో అవ్వచ్చు, తీసుకునే ఇన్ఫర్మేషన్‌లో అవ్వచ్చు, ఏదైనా సరే ఆ మొమెంట్‌లో ఉంటే దాన్ని హ్యాపీనెస్ అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది తెలుసా? అనవసరంగా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఇలా గొడవలయ్యాయని చెప్పి పనికిరాని విషయాలనన్నీ తీసుకొని మైండ్‌లోకి ఎక్కించుకుంటూ మైండ్‌ని డస్ట్‌బిన్‌గా మార్చుకుంటూ ఉంటే మాత్రం యూ కాంట్ బీ హ్యాపీ ఎనీవేర్ ఇన్ దిస్ ప్లేస్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రాంగానే వాడిలా అన్నాడు, వాడిలా చేశాడు, ఇదిలా అయ్యింది అని చెప్పి దాన్ని క్యారీ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పర్సన్‌తో గొడవైంది. మేబీ నాకు అతనికి ఒపీనియన్ మ్యాచ్ అవ్వలేదు. అంతే కదా! ఇద్దరం ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండాలి, ఇద్దరు ఒకే ఇష్టాలు ఉండాలి ఏం లేదు. నాకు అతనికి మ్యాచ్ అవ్వలేదు. ఓకే. థాంక్ యూ సో మచ్ అని చెప్పి వదిలేయాలి. అంతేగాని అతను లేనప్పుడు అతని గురించి మొత్తం మాట్లాడుకుంటూ వీడిలా చేస్తాడు, వాడి వల్ల ఇలాగే జరగద్దని చెప్పి నేను అలా మాట్లాడుతూ ఉంటే కెన్ ఐ బీ హ్యాపీ రైట్ నౌ? అర్థమైందా? పోనీ వాడెక్కడైనా కనపడంగానే తెలియకుండా లోపల నుంచి ఎక్కడో ఒక కోపంతో కూడిన క్రోధం ఇదంతా బయటకొస్తూ ఉంటే ఇంకా హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ఎంతవరకు క్యారీ చేయాలి, ఏది క్యారీ చేయకూడదు అనేది ఫస్ట్ తెలిసుండాలి. క్యారీ ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఇప్పుడు ఆఫీస్‌లో ఏదైనా తిట్టారని చెప్పి నేను అదే క్యారీ చేసి ఇంటికి తీసుకెళ్తే ఏమవుతుంది? నేను మాత్రమే డిస్టర్బ్ అవ్వకుండా నా కుటుంబాల్లో కూడా కిరోసిన్ పోసి తగలబెట్టేసినోడిని అవుతాను నేను. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నాకు హ్యాపీనెస్ కావాలి, వాళ్ళకి నేను హ్యాపీనెస్ ఇవ్వాలంటే నేనేం చేయాలి? అంటే నేను క్యారీ చేయకూడదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ విషయాలు ఇక్కడికి, ఈ విషయాలు అక్కడికి, ఈ కోపం అక్కడికి, ఆ బాధ ఇక్కడికి అన్నీ క్యారీ చేస్తుంటే వేర్ యూ విల్ బీ హ్యాపీ. ఫస్ట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ నెవర్ క్యారీ ద బ్యాగేజెస్. బ్యాగేజ్ క్యారీ చేయకుండా ఉంటే ఉత్తమమైన పని. సరే మీరు చెప్పిన తర్వాత నాకొకటి అడగాలనుంది. ఒక 21 ఇయర్స్ అబ్బాయి వాళ్ళ అక్క ఎవరి కోసమో చెప్తుంది. ఆళ్ళ అక్కకి ఆ పక్కన పర్సన్‌కి పడట్లేదనమాట. చెప్తుంది. బ్యాడ్‌గా చెప్తుందని చెప్పుకుంటున్నాను. ఈ అబ్బాయి నాకు చెప్పకక్క, సో నాకు వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ పోతది. ట్రూ. సో అని చెప్పాడనమాట. అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే వాళ్ళ అక్క. నా తమ్ముడే కదా వింటాడులే, మనం మాట్లాడుతున్నామంటే వెళ్లి రేపు పొద్దున్న అడుగుతాడులే అని అనుకుంది. ఈ అబ్బాయి ఇలా చెప్పడం ఎక్స్‌పెక్ట్ చేయల. ఆ అబ్బాయి మైండ్ సెట్ ఏమంటారు అసలు మీరు? ఏం కలర్ కనపడుతుంది? బ్లాకో, బ్రౌనో. ఓకే. ఇప్పుడు ఏ కలర్ కనపడుతుంది? వైట్. వైట్. ఇప్పుడు బ్లాక్. వైట్. వైట్. మీరు చూసినప్పుడు మీకు బ్లాక్ కనపడుతుంది. నేను చూసినప్పుడు నాకు వైట్ కనపడుతుంది. మీరు చూసినప్పుడు మీకు వైట్ కనపడుతుంది. నేను చూసినప్పుడు నాకు బ్లాక్ కనపడుతుంది. మన ఇద్దరిలో ఎవరు రైట్?
ఇద్దరం రైటే. ఇద్దరం రైట్. హ్మ్. ఇప్పుడు ఒక పర్సన్ గురించి మీరు ఒక పర్సన్‌ని కలవలేదనుకోండి. సమ్ ఎక్స్ పర్సన్. హ్మ్. రాకేష్ అనే పర్సన్ మీరు కలవలేదు. ఓకేనా? లేదా రాకేష్ అనే పర్సన్ మీకు తెలుసు. రాకేష్ మీ దృష్టిలో చాలా మంచి వ్యక్తి. ఓకే. మంచి బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు కావాలన్నప్పుడు హెల్ప్ చేస్తూ అలా ఉండే పర్సన్ అనుకుందాం రాకేష్. నాకు సంథింగ్ రాకేష్‌కి నాకు పడలేదు. ఇప్పుడు నేనొచ్చి రాకేష్ గురించి ఉన్నది లేనిదంతా చెప్పాననుకోండి. మీకు వెంటనే ఏమనిపిస్తుంది? ఒకవేళ రాకేష్ మీద స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండి నా మీద 1% నెగెటివ్ ఉంటే హ్మ్. ఇప్పుడు ఎవరి మాట వింటారు? రాకేష్ మీద పాజిటివే చూస్తారు. అవును. అవునా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను మిమ్మల్ని ఫైన్ ట్యూన్ చేస్తూ ఉండి అప్పుడు స్టిల్ మీరు గనక సుధీర్ గారు మేబీ మీ పాయింట్‌లో మీరు అనుకున్నది రైటే. మేబీ రాకేష్ మీకు సమ్ ఇంజస్టిస్ చేశాడు. బట్ ఎప్పుడైనా కావాలంటే టైమ్‌లీ హెల్ప్ కూడా అతను చేస్తున్నాడు. మేబీ మీ పాయింట్‌ని మళ్ళీ నా దగ్గరికి తీసుకొనొచ్చన్నాడు అంటే హి ఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ హిస్ లేయర్. ఎవరైతే మీరు బ్రదర్ అన్నారో ఆ అబ్బాయి హి ఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ హిస్ లేయర్. అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను విని ఆ రోజుటి నుంచి అతన్ని అలా జడ్జ్ చేయడం మొదలుపెట్టానంటే అతనితో ఉండే రిలేషన్ పోతుంది. హ్మ్. అతని క్యారెక్టర్ నేను రాంగ్‌గా అసాసినేట్ చేసినట్టు అవుతుంది కదా! మేబీ నాకు రాకేష్ అనే పర్సన్ నచ్చలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ మీకు వేరే వాళ్ళకి రాకేష్ నచ్చకూడదని రూల్ ఏం లేదు కదా! బట్ నేనేం చేస్తున్నాను ఐ యామ్ ట్రైయింగ్ టు ఇన్‌ఫ్లూయెన్స్ యూ టు క్రియేట్ సమ్ నెగెటివ్ అబౌట్ రాకేష్. కానీ ఇక్కడ తప్పు నాది కాదు. ఒకవేళ మీరు నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారంటే తప్పు నాది కాదు. ఎవరిదవ్వాలి? నేను చెప్పిన తర్వాత హ్మ్. ఇప్పుడు ఆ అబ్బాయి చేసింది ది బెస్ట్ పని. అందుకే చాణక్య నీతిలో 3 ఉంటాయి. 3 లేయర్స్ ఉంటాయి. ఎప్పుడైనా నీకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ 3 లేయర్స్‌లో మాట్లాడు. ఫస్ట్‌ది నువ్వది చూసావా అని అడుగుతాడు. రాకేష్ నిన్ను చీట్ చేయడం నువ్వు చూసావా? లేకపోతే నువ్వు ఎక్స్‌పీరియన్స్ లేదు ఎవరో చెప్తే విన్నాను. దెన్ దిస్ నాట్ రైట్. సెకండ్‌ది పోనీ రాకేష్‌ని విషయం డైరెక్ట్‌గా అడిగావా? నేనెప్పుడు అడగలేదు. అడిగితే కదా అసలు అతని పర్స్పెక్టివ్ ఏంటో తెలుస్తుంది. థర్డ్ ఇప్పుడు అతను లేనప్పుడు ఇక్కడ మాట్లాడకూడదు. లైట్ తీసుకోండి. సో దేర్ ఆర్ 3 లేయర్స్. అప్పుడేమవుతుందంటే ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలీ ఒక ఇంటర్వ్యూలో ఆలీ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చొని ఏదో మేము సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వేరే వ్యక్తి గురించి మేము మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ మధ్యలో ఇంటరప్ట్ చేసి "ఏయ్ మాట్లాడబాకండి ఇప్పుడు" అన్నాడు. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఇక్కడ లేడు కదా! ఆ అబ్బాయి గురించి మీరెందుకు నెగెటివ్ మాట్లాడుతున్నారు? ఉన్నప్పుడు మాట్లాడండి. లేకుంటే యూ డోంట్ హావ్ రైట్ టాక్ అని. వండర్‌ఫుల్ థింగ్ కదది. అవును. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఒక పర్సన్ లేకుంటే వాడు ఇలా చేశాడు మేడం మీకు తెలుసా అసలు ఇలాగే జరగద్ది. వీళ్ళంతా ఈ వరస్ట్ వీళ్ళందరూ అని చెప్పి అంటూ ఉంటే మనిద్దరం లేని వ్యక్తి గురించి నెగెటివ్ మాట్లాడుకొని మనిద్దరి మైండ్స్‌ని నెగెటివ్‌గా ఫిల్ చేసుకోవడం ఎంతవరకు రైట్? దట్స్ ద బెస్ట్ లెసన్స్ విచ్ వి నీడ్ టు లెర్న్. అసలు మనం మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఏం చేయాలి సార్? మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలంటే ప్రాబ్లమ్‌ని ఎక్కువ ఫోకస్ చేయకుండా సొల్యూషన్ ఫోకస్ చేయాలి మనం. అంటే చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టేజ్ ఫియర్ ఉందనుకోండి. స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? మీకు 6 క్లాస్‌లో స్టేజ్ ఫియర్ అని తెలిసింది. 7 క్లాస్‌కొచ్చి ఎవరన్నా మేడం మీరొచ్చి ఒకసారి డయాస్ మీద మాట్లాడండి. లేదండి నో. నాకు స్టేజ్ ఫియర్ ఉంది. వద్దండి. అంటే ఏం చేస్తున్నారు? ప్రాబ్లమ్‌ని ఫోకస్ చేస్తున్నారా? సొల్యూషన్ ఫోకస్ చేస్తున్నారా? ఖచ్చితంగా అదే ప్రాబ్లమ్‌ని ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీరెందుకు ఈ మధ్య డల్‌గా ఉంటున్నట్టు ఏమో తెలీదండి డల్‌గానే ఉంటున్నా నాకసలు ఏం తెలియట్లేదని చెప్పి మన మైండ్ సెట్ అంతా ప్రాబ్లమ్‌ని ఎక్కువ ఫోకస్ చేస్తాం తప్ప సొల్యూషన్ ఫోకస్ చేయం. ఎప్పుడైతే మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్స్ ఎలా తయారవుతారంటే, ఇప్పుడు మీరు కార్‌లో వెళ్తున్నారు మ్యామ్. కార్ టైర్ ఫ్లాట్ అయింది. అక్కడ కూర్చొని, కార్ టైర్ ఫ్లాట్ అయింది. నాకెందుకు జరగద్ది? నేనొచ్చినప్పుడే కార్ టైర్ ఫ్లాట్ అవుద్ది. నేనెళ్ళినప్పుడే కార్‌లో ఆయిల్ అయిపోతుంది. నా బతుకంతా ఇంతే. నేనెళ్ళినప్పుడే ట్రాఫిక్ జామ్ అవుద్దని అలా అనుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఒక కార్ టైర్ ఫ్లాట్ అయింది. వెంటనే నువ్వు కార్ తీసుకొనొచ్చేసి నేను ర్యాపిడో వెళ్తానని చెప్పి వెంటనే డ్రైవర్ చెప్పేసి వెళ్ళిపోవడం. ఒక ఆల్టర్‌నేట్ వే. నాకింకా టైమ్ ఉంది కాబట్టి నువ్వు స్టెప్నీ టైర్ మార్చు అని చెప్పడం. సో, యూ విల్ స్టార్ట్ ఫైండింగ్ సొల్యూషన్స్. రియల్ లైఫ్‌లో మాత్రం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాత్రం సొల్యూషన్స్ ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్‌లో కూర్చొనున్నాం. హ్మ్. థర్డ్ ఫ్లోర్‌కి లిఫ్ట్ లేకపోతే ఏం చేస్తాం మ్యామ్? మెట్లెక్కి. మెట్లెక్కొచ్చేస్తాం. సో, యూ విల్ హావ్ ఎన్ ఆల్టర్‌నేట్. కానీ అక్కడ కూర్చొని లిఫ్ట్ దగ్గర కూర్చొని ఇప్పుడే కరెంట్ పోవాలా? నేనొచ్చినప్పుడే కరెంట్ పోవాలా? ఎందుకు నాకే ఇలా జరిగింది? అని ఆలోచిస్తూ ఉంటే దెన్ యూ కాంట్ బి మెంటల్లీ స్ట్రాంగ్. మెంటల్లీ స్ట్రాంగ్ ఎప్పుడంటే నీ జీవితంలో ఇప్పుడు నేను చెప్పేది కనపడే ప్రాబ్లమ్స్. కార్ టైర్ ఫ్లాట్, లిఫ్ట్ కనపడే ప్రాబ్లమ్స్. హ్మ్. కనపడే ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా? నేను స్టార్ట్ చేసినప్పుడు అన్ని లాసెస్ నాకే వస్తాయి. ఎందుకో నాకు తెలీదు. మేబీ నేను రైట్ పర్సన్ కాదేమో. స్టేజ్ ఎక్కితే నేనెక్కితే అందరూ నవ్వుతూ ఉంటారు. ఎందుకో నాకు తెలీదని చెప్పి కనపడని ప్రాబ్లమ్స్ ఇక్కడ యేసుకొనుంటే యూ కాంట్ బి స్ట్రాంగ్. ఫస్ట్ ప్రాబ్లమ్‌ని ఫోకస్ చేయకుండా సొల్యూషన్‌ని ఫోకస్ చేస్తూ వెళ్తే మాత్రం డెఫినైట్‌లీ యూ విల్ బి మెంటల్లీ స్ట్రాంగ్ ఆన్ ఎనీ సిట్యుయేషన్. అయితే ఇప్పుడున్న జనరేషన్‌లో ఇద్దరు, ముగ్గురు తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మెయిన్ టాపిక్ పిల్లలు. వేరే పేరెంట్ వచ్చి మా పాప ఇలా, మా అబ్బాయి ఇలా, మా పాప ఫోను చూస్తేనే గాని వినట్లేదు. లేదా మా బాబు ఇది ఇస్తేనే గాని మాట వినట్లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి సార్? సమస్యల్ని క్రియేట్ చేసే వాళ్ళే మాట్లాడుకుంటే ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు చెప్పే ఈ చాలా వరకు సమస్యలన్నీ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతున్నాయి? పిల్లాడు క్రియేట్ చేస్తున్నాడా? పేరెంట్స్ క్రియేట్ చేస్తున్నారా? పేరెంట్స్. సీరియస్‌లీ. ఎందుకంటే మా దగ్గరికి కౌన్సెలింగ్‌కొస్తారు. ఆ ఏడో క్లాస్ పిల్లాడిని తీసుకొనొచ్చి మా వాళ్ళు మొబైల్‌కి అడిక్ట్ అయ్యాడండి. ఏం చేయాలో తెలియట్లేదని. నేను ఒకటే అడుగుతా. ఆ మొబైల్ ఎవరు కొనిచ్చారు? వాడేమన్నా కడుపులో గర్భం నుంచి బయటకొచ్చేటప్పుడు తీసుకొచ్చాడా? లేదు గదా! కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే పాపంలే ఒక్కసారిలే ఒక్క రోజులో చూస్తాడులే అని చెప్పి ఫస్ట్ 5 నిమిషాలతో స్టార్ట్ అయ్యి అది 10 నిమిషాలు కాస్త 20 నిమిషాలు కాస్త 30 నిమిషాలు కాస్త అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ప్రాబ్లమ్ అప్పుడు పెద్దదయిన తర్వాత మా దగ్గరికి తీసుకొస్తారు. తీరా మేము మొత్తం రూట్ అనాలిసిస్ చేస్తే ఆ ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడి దగ్గర నుంచి. ఫోను చూస్తే కానీ మా వాడు తినట్లేదు అని చెప్పి డైలాగ్ ఏస్తున్నారు గదా!
అసలు ఫోన్ చూపిస్తూ పెట్టడం మొదలుపెట్టింది ఎవరు? తెలీదు. 2 రోజులు పెట్టకపోతే ఏమవుతుంది? 2 రోజులంటే తల్లి అంత మళ్ళీ బిడ్డ తినకపోతే తల్లికి చాలా ప్రాబ్లమ్ ఉంటది నాకు తెలుసు. కానీ అది ఖచ్చితంగా వ్యసనంగా మారుతుందని అందరికీ తెలుసు మనందరికీ. ఇప్పుడు దాదాపు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఇదే మనం చూస్తున్నాం. హ్మ్. మొబైల్ చూస్తూ తింటున్నారు, లేకుంటే మొబైల్ చూడకుండా ఉంటే వాళ్ళు ఉండట్లేదు. టీవీ ఆపేస్తే వాళ్ళు పెద్దగా అరవడాలు, పెద్దగా బిహేవియర్ మారుతుందని తెలిసి కూడా మనం ఎందుకు అది చేస్తున్నాం? అలా అని చెప్పి నేను మొత్తం జీరో చేయమని చెప్పట్లేదు. మీరు ప్రాపర్ లిమిటేషన్ లేకుండా, ప్రాపర్ కంట్రోల్ స్టార్టింగ్ నుంచి తీసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా తర్వాత ప్రాబ్లమ్ అవుతుంది. హ్మ్. అందుకే స్టార్టింగ్‌లో మొబైల్ చూస్తూ తినిపించాలంటే ఇంట్లో ఒక రూల్. మ్యామ్ ఇప్పుడు రోడ్డు మీద ఒక రూల్ ఏంటంటే 60 దాటి ఒక దగ్గర స్పీడ్ ఎళ్ళకూడదు. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడంగానే ఆగిపోవాలి అనేది మనకి బేసిక్ రూల్స్ ఉన్నాయి. మీరైనా నేనైనా అక్కడికెళ్ళి బ్రేక్ ఇస్తాం గదా! అవునా? ఇప్పుడు ఇంట్లో కూడా వేర్ ఈస్ ద ఫ్యామిలీ రూల్స్? చిన్నప్పటి నుంచే వాడికి ఇంట్లో తినేటప్పుడు టీవీ బెట్టర్రా. నాన్న బెట్టడు అసలు, అమ్మ బెట్టదు, ఎవరు బెట్టరు అనే రూల్ చిన్నప్పటి నుంచి ఉండే ఫ్యామిలీస్ కొన్ని వేలు లక్షలున్నాయి ఇప్పుడు. కానీ మనమేం చేస్తామంటే వాడికి అర్ధగంట పాటు తినిపించే ఓపిక లేక, నాకు టైం లేక, నాకుండే షెడ్యూల్‌లో కుదరక ఒక 5 నిమిషాలు పెట్టగానే తినేస్తున్నాడులే ఏదో ఒకటి వాడు తింటున్నాడులే. తల్లి తినేది మాత్రమే చూస్తుంది తప్ప ఏ విధంగా ఫీడ్ చేస్తున్నావు, ఏ విధంగా ఫీడ్ ఎళ్తుందనేది మాత్రం మిస్ అవుతుంది. దానివల్ల ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్‌లో ఎవ్వరికీ పెద్ద ఇప్పుడు ఆల్కహాల్ తాగే వ్యక్తున్నారు. స్టార్టింగ్ తాగే వాళ్ళని మీరు ఆల్కహాల్ అడిక్టెడ్ పర్సన్ మనం అనలేం. తాగుబోతు అని అనలేం. అవును. ఎప్పుడు అనగలుగుతాం? తాగకపోతే వాడికి రోజు గడవకపోతే తాగకపోతే వాడి బాడీ పని చేయట్లేదంటే అప్పుడు అడిక్టెడ్ అంటాం. ఇప్పుడు పిల్లాడిని కూడా ఫస్ట్ రోజు తింటున్నప్పుడు వాడు మొబైల్‌కి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు అనలేం. ఎప్పుడైతే తిండి తినాలంటే నువ్వు మొబైల్ ఇస్తే తింటా, లేకుంటే తినను అని కూర్చుంటే అప్పుడు హి బికేమ్ డిపెండెంట్. సో, స్టార్టింగ్‌లోనే మీరు కనుక ఓవర్‌కమ్ చేయగలిగి ప్రతి ప్రాబ్లమ్ కూడా మా దాకా రాకూడదంటే ప్రతి ప్రాబ్లమ్ కూడా అక్కడే సొల్యూషన్ లాగా రావాలంటే మాత్రం ఇనిషియల్ డేస్‌లోనే మీరు మొబైల్ చూస్తూ తినిపించడం కానీ, మొబైల్ చూస్తూ వాడిని నిద్రపుచ్చడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ కొన్ని లిస్ట్ డౌన్ ఉంటాయి. దాన్ని మీరు బ్రేక్ చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా మా దగ్గరికి కన్సల్ట్ అవుతారు. అది మాత్రం చెప్తాం. మేము ఇవన్నీ ఎందుకు చెప్తామంటే మా దగ్గరికి రాకుండా ఉండడానికి ఇవన్నీ చెప్తున్నాం. లేదు అన్నీ చేసుకొని మా దగ్గరికి వస్తారంటే వచ్చి పే చేయండి, డబ్బులివ్వండి. అనవసరంగా లేని జబ్బుల్ని క్రియేట్ చేసి డబ్బులిచ్చి మరీ వైద్యం చేపించుకోవడం ఎందుకు అవసరం లేదు గదా! ఆ! మా పిల్లలు సరిగ్గా చదవట్ల. మా అబ్బాయి సరిగ్గా ర్యాంక్స్ రావట్ల, మార్క్స్ రావట్లేదని పక్కన వాళ్ళ పిల్లలతో కంపేర్ చేయడం. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారిది? దీని గురించి నేను 2 విషయాలు చెప్తాను. ఫస్ట్ కంపారిజన్ ఎంత భయంకరంగా ఉంటుందో ఫస్ట్ పెద్దవాళ్ళే చెప్తా. ఒక భార్యాభర్తలిద్దరున్నారండి. భర్త నార్మల్‌గా ఉద్యోగం చేసి నేరుగా ఇంటికొచ్చి భార్య దగ్గర కూర్చొనున్నాడు. భార్య మొత్తం భోజనం ప్రిపేర్ చేసి నేరుగా తీసుకొచ్చి పెట్టింది. మీకిష్టమైన పేరు ఎవరిదైనా చెప్పండి మ్యామ్. లేడీస్‌లో మీకిష్టమైన పేరు ఎవరిదైనా? ఎవరో ఒకరిది ఊరికే. అమృత. అమృత. అమృత ఫుడ్ చేసి వాళ్ళ భర్తకి పెట్టింది. వాళ్ళ భర్త నేరుగా సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి ఒక ముద్దలా కలుపుకొని ఇలా తినంగానే నేరుగా ఆవిడ ఆ రోజు ఎందుకో వేరే ధ్యాసలో ఉప్పెక్కువేసిందో, ఉప్పు సక్రమంగా లేదో, కూర సక్రమంగా రాలేదనుకుందాం. వెంటనే ఆయన తింటూ వచ్చి, "నా టైం బాలేక నిన్ను పెళ్లి చేసుకున్నా. నీ బతుకు వంట చేయడం రాదు." ఆ పక్కింటి సుజాతని చూడు ఎంత బాగా చేస్తుందంటే, అప్పుడు అమృతకి ఫీలింగ్ ఎలా ఉంటుంది? పక్కింటోళ్ళని చేసుకోవేమో అన్నట్టుండు. ఒరేయ్! అదే. రేపు నువ్వురా సైనిడేస్ కలిపి పెడితే సగం దరిద్రం వదిలిపోద్దని లోపల ఆ ఫీలింగ్ ఉంటదా? ఉండదా? ఇది కేస్ 1. కేస్ 2 ఓకే. నేరుగా ఒక ముద్ద కలుపుకొని తిన్న తర్వాత, అమృత ఇప్పటిదాకా 10 సంవత్సరాలు పెళ్లయింది. ఇప్పటిదాకా వంటలో ఎటువంటి డ్రాబ్యాక్ లేదు. చాలా బా చేస్తున్నావు. కానీ ఈరోజు ఎందుకో నీ ధ్యాస బాలేక వంట కొద్ది బారాలేదు. రేపు మళ్ళీ ఇదే వంటకం నువ్వు చేసుకోరా? నేను తింటా నీ వంటకం కోసం, నీ చేతి వంట కోసం ఎదురు చూస్తున్నా అంటే రేపేం చేస్తదావిడ? చాలా కాన్సంట్రేషన్‌తో ఫుడ్ ఈ బాగా రెండిట్లో తేడా ఏంటి మ్యామ్? నేను కంపారిజన్ చేశాను. రెండిట్లో కంపారిజన్ చేశాను. ఒక దాంట్లో ఏం చేశాను, పక్కింటి సుజాతని చూడు, పక్కింటి సుప్రజని చూడు, పక్కింటి లావణ్యని చూడు అన్నప్పుడు మాత్రం హ్మ్. నువ్వు రేపు పడుకో అయిపోయిందా? సెకండ్ దాంట్లో ఏం చేశాను, 10 సంవత్సరాల నుంచి వంట చేస్తుంటే ఎంత బాగా అద్భుతంగా వంట చేస్తున్నావో తెలుసా? ఈరోజు ఒక్కరోజు నీ ధ్యాస కరెక్ట్‌గా లేదు. ఇది గనక సరి చేసుకుంటే నువ్వు రేపు ఇంకా బా చేయగలుగుతావంటే, ఇప్పుడు ఆమె ఇంకా ప్రాణం పెట్టి చేస్తుంది కదా! అవును. పిల్లల్నెప్పుడు ఒంటి మీదకి మనకే 40, 50 ఏళ్ల వయసొచ్చి ఎవరన్నా ఇలా కంపేర్ చేస్తే మీకు కోపమొస్తుంది గదా! అలా కాకుండా పిల్లల్నెప్పుడు ఎలా కంపేర్ చేయాలని చెప్పి 'అనుపమ్ ఖేర్' అని చెప్పి ఒక బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు. 'అనుపమ్ ఖేర్' 'కార్తికేయ 2' సినిమాలో కృష్ణుడి గురించి చెప్తూ ఒకాయన గుండతనికి యాహ్! చెప్తుంటారు 'అనుపమ్ ఖేర్.' ఆయన ఒక వీడియో తీశారు. హ్మ్. ఆయన ఎప్పుడు ఎలా చెప్తారో తెలుసా? పిల్లల్నెప్పుడు ఎవరితో కంపేర్ చేయాలంటే పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, ముందు బెంచోడితో, వెనక బెంచోడితో కాదు. పిల్లల్నెప్పుడు ఎవరితో కంపేర్ చేయాలంటే నిన్న మ్యాథ్స్‌లో నీకు 17 వచ్చాయి. రేపు నీకు 19 వస్తే నాకు చాలు. తనతో తనని. అంతే. సింపుల్. ఇప్పుడు అమృత గారిని నేను అమృత గారితోనే కంపేర్ చేశాను. ఎవరో పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు కంపేర్ చేయలే. అప్పుడు తనేం చేస్తుంది, రేపు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. కంపేర్ ఎందుకు చేస్తాం మనం? మీరు గ్రో అవ్వడానికి. ఆ కంపారిజనే మనల్ని నెగెటివ్‌గా వెనక్కి నెట్టకుండా ముందుకు తీసుకెళ్ళాలంటే నిన్నటి మీతో, ఈరోజు మీతో కంపేర్ చేశారంటే డెఫినిట్‌గా వాళ్ళ ప్రోగ్రెస్ బావుంటుంది. మా పిల్లల్ని పలానా స్కూల్‌లో జాయిన్ చేసాం. లేదా పలానా కాలేజ్‌లో జాయిన్ చేసాం. ఇంత ఫీజు కట్టేసాం. ఇంత చూసుకుంటున్నాం. అన్ని బాధ్యతలు వాళ్ళే చూసుకుంటారులే అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ ఎట్ ది ఎండ్ వాళ్ళకి మార్క్స్ వచ్చాక కానీ వాళ్ళకి అసలు పాయింట్ ఏంటనేది తెలియట్ల. సో, ఈ పాయింట్‌లో మారాల్సింది పేరెంట్సా? పిల్లలా? పేరెంట్సేనండి. హ్మ్. ఎందుకు సెకండ్ థాట్ లేకుండా చెప్తున్నానంటే, ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ అలా ఇచ్చే పనైతే నేరుగా వాళ్ళకే స్కూల్ వాళ్ళకి దత్తత ఇచ్చేయొచ్చు కదండీ. ఇంకా 10 సంవత్సరాలు చూడకుండా ఇంతకుముందు ఓల్డెన్ డేస్‌లో గురుకులాల్లో ఏం చేసేవాళ్ళంటే పిల్లాడిని తీసుకెళ్ళిస్తే అక్కడ ఆ గురువు ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా ఆయన చాలా అద్భుతంగా వాళ్ళకి విలువిద్యలతో సహా అన్ని విద్యలు కలిపి నేర్పిస్తూ వాళ్ళకి కేవలం చదువు మాత్రమే కాకుండా ఆయుధాలు పట్టడం ఎలాగా, విలువిద్యలు నేర్చుకోవడం ఎలాగా, యుద్ధానికి ఎలా ఎళ్ళాలి అని ప్రతి ఒక్కటి నేర్పించి సంపూర్ణ వ్యక్తిగా బయటికి పంపించేవాళ్ళు. అది అప్పటి గురుకులాలు. ఈరోజు విద్యాలయాల్లో కూడా వీళ్ళేమనుకున్నారంటే ఫీజులు కడుతున్నాం కదా! అన్నీ వాళ్ళు నేర్పిస్తారని చెప్పి వీళ్ళు కేవలం ఇంటికి రాంగానే ఆ హోంవర్క్ చేపిచ్చామా, మార్కులేపిచ్చామా, లేకుంటే ఇది చూస్తారు తప్ప క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయాలి, పర్సనాలిటీ ఎలా బిహేవ్ చేయాలి, వాడికి సమాజం పట్ల బాధ్యత ఎలా పెంచాలని చెప్పి నేర్పకపోతే రేపటి రోజున వాడికి ఏది తక్కువొచ్చినా దానికి కారణం స్కూల్ కాదు, కట్టే డబ్బులు కాదు, పేరెంట్స్ అనే అంటారు. దయచేసి మీరు ఫీజులు కడుతున్నప్పుడు స్కూల్ నేర్పించేవి కొన్ని సిలబస్‌లో ఉండేవి మాత్రమే నేర్పిస్తారు. కానీ ఆ సిలబస్ బయటుండే విషయాలన్నీ పిల్లలకి ఎవరు నేర్పియాలి? పేరెంట్స్. అది మిస్ అయితే ఎలా అండి? సో, కేవలం ఫీజులు కడుతున్నాం అది వాళ్ళు చూసుకుంటారంటే మాత్రం ఆ తప్పు ఖచ్చితంగా పేరెంట్స్‌దే అంటారు. అది పేరెంట్స్ తీసుకోవాల్సిన బాధ్యత తప్ప అది భారం కాదండి. ఖచ్చితంగా ఇంతకుముందు స్కూల్ నుంచి ఇంటికొచ్చాక పిల్లల్ని పొలానికి పంపించి ఆడ పని చేసుకురమ్మంటే వాడికి ఆ పొలంలో ఉండే కష్టం తెలిసేది. తండ్రి చెప్పులు కుట్టే వ్యక్తి అయితే కొడుకు కూడా కూర్చొని కుట్టిన రోజులున్నాయి కాబట్టి ఆ విలువ తెలిసేది. ఈరోజు పిల్లల్ని ఆ విలువలే తెలియకుండా ప్రతి వస్తువు అలా ఇచ్చేస్తూ, అలా ఎళ్ళిపోతూ వాడు స్కూల్‌కెళ్ళాడు చదువుకొనొచ్చాడు అసలని చెప్పి అన్ని స్కూలే చూస్తారని చెప్పి మీ పాటికి మీరు కేవలం ఎర్నింగ్‌లో పడిపోతే మాత్రం వాడికి రేపు నేర్పాల్సింది మాత్రం నేర్పట్లేదు. దయచేసి ఆ విషయాల్లో మాత్రం పేరెంట్సే జాగ్రత్త వహించాలి తప్ప స్కూల్‌ది బాధ్యత కానీ కాదు. స్కూల్‌ది నాకు తెలిసి 40% మాత్రమే. 60% పేరెంట్స్‌దే. అసలు పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల ముందు ఎలాంటి విషయాలు మాట్లాడుకోవాలి? ఎలాంటి విషయాలు మాట్లాడుకోకూడదు? మీరే చెప్పారు. ఎలాంటి విషయాలు మాట్లాడుకోవాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు. ఫస్ట్ పాయింట్. ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు అంటే మాత్రం ఈళ్ళు అవును డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడిస్తారండి? 18 ఇయర్స్. హ్మ్. ఓటు హక్కు ఎప్పుడిస్తారు? 18 ఇయర్స్. హ్మ్. అలాగే పిల్లల ముందు కొన్ని విషయాలు ఏవైతే వాళ్ళ మైండ్ సెట్ మెచ్యూరిటీ అవ్వదో ఆ విషయాలేవి మాట్లాడకూడదు. ఫస్ట్ పాయింట్ దాంట్లో. బంధువుల గురించి, స్నేహితుల గురించి, అరే! నా ఫ్రెండ్ సుబ్బారావు ఉన్నాడు చూసావా? తలకు మాసినోడురా వాడంత పనికిమాలినోడు లేడు. వాడొచ్చి ప్రతిసారి మన ఇంట్లో చేసే రచ్చ లేకుంటే నాకు డబ్బులివ్వాలి ఇలాంటి వేస్ట్ అని చెప్పి పిల్లల ముందు మాట్లాడనుకో. ఇంకోసారి సుబ్బారావు అంకుల్ రాంగానే "నువ్వేనా సుబ్బారావు అనుకున్నా మా డ్యాడీ చెప్పింది నీ గురించేనా? నువ్వు ఆ పనికిమాలినోడు నాకు తెలుసు" అని చెప్పి. హ్మ్. ఏమైనా మంచోడే అయ్యుండొచ్చు కదా! అసలు పిల్లల ముందు థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడకూడదు. ఓకే. ఒకవేళ పాజిటివ్ మాట్లాడాలంటే మాత్రం పిల్లల ముందే మాట్లాడాలి. ఈరోజు నేను ఈ స్థాయిలో మనం ముగ్గురం కూర్చొని కుటుంబంలో తింటున్నామంటే, ఆ సుబ్బారావు గారు నాకు ఆ రోజు అవకాశం ఇవ్వబట్టి ఈరోజు మనం కూర్చొని తింటున్నాంరా. నిజంగా ఆయన దేవుడు. అంటే ఒక వ్యక్తి గురించి పాజిటివ్ మాట్లాడాలంటే పిల్లల ముందే కూర్చొని మాట్లాడండి. నెగెటివ్ మాట్లాడాలంటే మాత్రం పిల్లల ముందు మాట్లాడకండి. ఇలాగే ఏ సందర్భం అయినా మీరిద్దరూ కొట్టుకోవాలన్నా గూడా ఎళ్లి రూమ్‌లోకెళ్ళి గోడకేసి తలలో బాదుకొని కొట్టుకొని చచ్చిపోండి. కానీ పిల్లల ముందు మాత్రం నాకు నువ్వు చెప్పే ఈ పాయింట్ నచ్చట్లేదు. బట్ మనిద్దరం దీని గురించి సాల్వ్ చేద్దాం అని చెప్పి డిస్కషన్ రూపంలో ఉండాలి తప్ప ఆర్గ్యుమెంట్ రూపంలో ఉండకూడదు. ఒకవేళ పొరపాటున ఆర్గ్యుమెంట్ అయినా కూడా రాత్రి లోపల దాన్ని సాల్వ్ చేసుకొని ఇద్దరు రిజాల్వ్ చేసుకోవాలి తప్ప మనోళ్ళు ఏం చేస్తారు గొడవ అవ్వంగానే అమ్మ ఒక రూమ్‌లో, నాన్న ఒక రూమ్‌లో ఈడొక ఏకాకిలాగా ఎక్కడికో ఎళ్తాడు. అలా ఎప్పుడు ఉండకూడదు. ఆర్గ్యుమెంట్స్ అవ్వాలి. కానీ అది హెల్తీ డిస్కషన్ లాగా డే ఎండ్ అయిపోయే లోపల ఎండ్ అయిపోవాలి. ఓకే. మీరిప్పుడు చెప్పిన సిట్యుయేషన్ నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది నా ముందు. నాకు వాళ్ళెవరో కూడా తెలీదు. బట్ నా ముందు ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక పాప హ్మ్. కజిన్‌కి వాళ్ళ హ్మ్. నానమ్మ ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చింది. తినకు ఒకటే చాక్లెట్ ఇచ్చింది. హ్మ్. ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే, నాని చూడు పార్షియాలిటీ చూపిస్తుంది. అంటే నానమ్మ పార్షియాలిటీ చూపిస్తుందని చెప్పి వాళ్ళ మదర్‌కి హ్మ్. చెప్పింది. ఆ టోన్ కూడా ఆ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఒక డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అంటే నాకే వియర్డ్‌గా అనిపించింది. హ్మ్. మళ్ళీ వచ్చి వాళ్ళ మమ్మీనే తిడుతుంది. అలా మాట్లాడొచ్చా? పార్షియాలిటీ అది ఇది అని తిడుతుంది. అసలిక్కడ పేరెంట్స్ తప్పా? ఆళ్ళ మమ్మీ తప్పా? ఆ పాప తప్పా? లేకపోతే ఇచ్చిన నాని తప్పా? ఫస్ట్ అది చెప్పడం మాత్రం హ్మ్. కొద్దిగా అలా కాకుండా ఇంకేదైనా చెప్తే బావుండేది తప్ప, వాళ్ళ మైండ్ సెట్‌లో అది నాటుకుపోయిందంటే మాత్రం చాలా చాలా కష్టం. ఏమవుతుందంటే ఫస్ట్ ఒక లేయర్‌లో ఈ పర్సన్ ఇలా అని అర్థమైన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే ఇంకోసారి ఏదన్నా చిన్న విషయం జరిగినా గూడా నువ్వు వాళ్ళకే పార్షియాలిటీ ఉంటావు, నాకు ఉండవు, నాకెప్పుడు ఇలాగే చేస్తావు అని చెప్పి అది డెవలప్ అయిపోద్ది. స్లోగా ఒక్కసారి ఒక ఇన్సిడెంట్‌లో వచ్చిన ఒపీనియన్ కాస్త అతని గురించి అతని పర్సనాలిటీని అసెస్ చేయడం కూడా వీళ్ళకి అలవాటయిపోతుంది. హ్మ్. అందుకని ఇక్కడ తప్పులనడం కంటే దయచేసి పిల్లల ముందు వాళ్ళు ఈజీలీ గ్రాస్ప్ చేసుకుంటారు. వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళు వైట్ పేపర్ లాగా మనం ఏది రాస్తే అది రాసుకుంటారు. ఆ రాసేదేదో కొద్దిగా హెల్తీగా, పాజిటివ్‌గా రాద్దాం అంతే అండి. ఓకే. సో, అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్స్ అంటే మీరు మాట్లాడి డీల్ చేసిన కేసుల్లో మీకు బాగా గుర్తుండిపోయే కేసేమైనా ఉందా? చాలా ఉన్నాయండి. ఒకటి కాదు. ఈ సైకాలజీలోకొచ్చిన తర్వాత ఏమేం ఘోరాలు చూడకూడదు. ఎందుకంటే
పోలీస్ స్టేషన్‌కి ఎటువంటి కేసులొస్తాయండి? హ్యాపీగా, హెల్తీగా ఉండే కేసులొస్తాయా? లేకుంటే ఎవడిని ఎప్పుడు మర్డర్ చేసాము, ఎక్కడ ఎలా నరరూపరాక్షసంగా చంపాము, సైకోపాత్‌లందరూ వస్తుంటారా? మిక్స్‌డ్ అన్నీ అన్నీ వస్తాయి. వస్తుంటాయి. అవును. అంటే హ్యాపీగా ఉండేవాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్తారా? ఎళ్ళరు కదా! మా దగ్గరికి కూడా ఎవరొస్తారు? ఆల్‌మోస్ట్ అన్నీ డిప్లొమాటిక్ కేసులు అన్ని ప్రాబ్లమ్స్‌లో ఉండేవే 200% వస్తుంటారు. చాలా కేసులండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తల్లి ఇలాగే సోఫా సెట్‌లో కూర్చొనుంది. కూతురు అక్కడ కూర్చొనుంది. ఇద్దరు కౌన్సెలింగ్‌కొచ్చారు. ఎయిత్ క్లాస్ పాప. అంటే నాకు తెలిసి ఎయిత్ క్లాస్ అంతే చదివే అమ్మాయి. హ్మ్. తల్లేమో బోరున ఏడుస్తుంది. నేరుగా ఆ పాపని అడిగాను. ఏమ్మా ఎందుకు కౌన్సెలింగ్? మా అమ్మ తీసుకొచ్చింది. నాకేం ప్రాబ్లమ్ లేదు. మా అమ్మ తీసుకొచ్చింది. అమ్మ ఏడుస్తూ ఉంటే నాకు ఆమెని ఆపాలని పేయట్ల. ఎందుకంటే ఏడ్చే వాళ్ళని ఫస్ట్ వెంట్ ఔట్ చేస్తే దే విల్ ఫీల్ బెటర్ అని చెప్పి కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఆమెని అడిగితే, "సార్ ఆహ్, నేను మా పాప కోసం మా ఆయన యాక్సిడెంట్‌లో చనిపోతే మా పాప ఒక్కగానొక్క కూతురు ఆమె కోసం బతుకుతున్నాను సార్. ఏంటో ఈ పాప ఇలా బిహేవియర్ ఇలా ఉందంటే" పక్క నుంచి ఆ పాప వచ్చి, "మా అమ్మని చచ్చిపోమన్నాను సార్ పిచ్చి మొహంది. నాకు అవసరం లేదు. మా అమ్మని చచ్చిపోమన్నాను. నేను బతికేయగలుగుతా" అని చెప్పి మాట్లాడుతుంటే, ఇప్పుడు అమ్మని చచ్చిపోమని ఆఖరికి ఇప్పుడు అమ్మ లేక చాలామంది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటారో మనం చాలా సందర్భాల్లో చూస్తుంటే, కన్న తల్లినే నువ్వు చచ్చిపో అనే స్టేజ్‌లో కూర్చొనుంటే ఇంకెలా చేయాలి? ఆమెని మేము సెట్ చేయడానికి 6 నెలలు పట్టింది మాకు. అది ఎలాగా ఫస్ట్ తనని అసలు రియలైజ్ తీసుకొనొచ్చి ఆ పాయింట్ ఎంత ఆ వర్డ్ రాడానికి తన మైండ్‌లో ఏముందో తెలుసుకొని దాని నుంచి మళ్ళీ బయటికి తీసుకొనొచ్చి మొత్తం తీసుకురావడానికి ఒక 6 మంత్స్ టైం పడుతుంది నాకు. ఇలా చాలామంది ఆఖరికి భర్తని ఈరోజు మీరు వదిలేస్తే మీ దగ్గరికి రాకుండా ఉంటే ఈరోజు భర్తని చంపేద్దాం భార్యని చంపేద్దాం అనుకునే కేసులు కూడా చాలా వచ్చుంటాయి. అంతెందుకు మీ అపాయింట్‌మెంట్ ఈరోజు అంటే సారీ ఇలా అని కాదు. వాళ్ళొచ్చి కారణాలు చెప్పేటప్పుడు, "ఈరోజు ఇదే లాస్ట్ మొమెంట్ సార్. ఈరోజు గనక ఇది మీ దగ్గర రాకుండా ఉంటే ఈరోజు సాయంత్రం సూసైడ్ చేసుకుందాం" అనే సందర్భాలు కూడా చాలా ఉండుంటాయి. అవన్నీ ఇంకేంటంటే ఇంక మాకు వెక్స్ అయిపోయి ఇంక నాకు వేరే ఆప్షన్ లేదని వచ్చేవాళ్ళే చాలా కేసులున్నాయండి. ఒకటి కాదు. దేర్ ఈస్ నో పర్టిక్యులర్ థింగ్స్ మాత్రం చాలా వరకు మాకన్నీ ఛాలెంజింగ్‌వే వస్తుంటాయి. సో, ఇంకొకటి మీరు అసలు బయటికి చెప్పుకోలేనిది. లోపల కానీ మిమ్మల్ని తొలిచేస్తూ ఉంటదా ఆ సిట్యుయేషన్? అలాంటిదేమన్నా ఉందా? ఏమైనా షేర్ చేసుకోగలరా? అంటే అలాంటివైతే ఏమి లేదు. కానీ అలాంటి కేసెస్ ఏమన్నా? ఆ! చాలా ఉన్నాయి అలాంటివి. హ్మ్. కానీ బయటికి చెప్పలేని కేసెసే హ్మ్. సారీ ఈ విషయం మాత్రం కొద్దిగా ఏమనుకోకండి. ఎందుకంటే కొన్ని దారుణమైన కేసులు ఎలా అంటే తల్లి, పిల్లాడి కేసెస్ కొన్నొస్తాయి. ఫస్ట్ ఆ కేస్ వినంగానే అరే! ఎంత దారుణం అయిపోయిందా సమాజం అనే రేంజ్‌లో హ్మ్. కొన్ని అనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పడం కూడా నేను చెప్పలేను. అవి చూసిన తర్వాత ఇప్పుడు హై టైమ్ చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి అనే విధంగా ఆ కేసులు విన్న తర్వాత. అందుకే మేము పేరెంటింగ్ సెషన్‌లోకెళ్ళినప్పుడు కూడా ఇవి చెప్తున్నప్పుడు "సార్ ఇవేం పెద్ద సమస్యలు సార్" అంటారు. "ఇవి మూలాలురా బాబు! ఇవి మీరు వదిలేస్తే దాని తర్వాత వచ్చే దారుణాలు మీరసలు చూడలేరు." అలాంటి కేసులు చాలా ఉన్నాయండి. అవి ఇప్పుడు దీని ముందు చెప్పలేము. అవి చూసిన తర్వాత మాత్రం ఇంత సమాజం ఇంత వెక్స్ అయిపోయింది, ఇంత దారుణం అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు. అలా మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా? ఆ వ్యక్తిని కోల్పోయినప్పుడు మీరు బాగా ఏడ్చిన సిట్యుయేషన్ ఏదైనా ఉందా? ఆహ్, కోల్పోలేదు గానీ, కానీ ఒక సందర్భంలో మాత్రం ఒక ఇన్సిడెంట్ మాత్రం చాలా భయంకరం. హ్మ్. అంటే నాకు స్పెషల్ పర్సన్ అని చెప్పను గానీ, ఫస్ట్ నా లైఫ్‌లో సైకాలజీ చేయడానికి అంటే ఆ బీజం అక్కడి నుంచే పడిందని చెప్పాలి. ఎలా అంటే, మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను స్కూల్ మారాను. ఎయిత్ క్లాస్‌లో మా నాన్నగారు చనిపోయారు. ఎయిత్ క్లాస్ అయిపోయిన తర్వాత స్కూల్ మారిన తర్వాత కరెక్ట్‌గా స్కూల్ 3 నెలలు ఎళ్ళిన తర్వాత అందరికీ నా పేరు అందరికి నోట్ అయింది. సుధీర్ అనే పేరు అందరికి నోట్ అయింది. ఒకరోజు సండే తర్వాత మండే స్కూల్‌కెళ్ళంగానే అందరొచ్చి, "సుధీర్ నువ్వు బతికే ఉన్నావు. సుధీర్ నువ్వు బతికే ఉన్నావు" అని అడిగారు. ఒరేయ్! బతికే ఉన్నాను కనపడట్లేదన్నాడు. ఓహ్! నువ్వు కాదా అయితే ఇంకో సుధీర సూసైడ్ చేసుకుందన్నాడు. ఏంట్రా సూసైడ్ చేసుకున్నాడని చెప్పి నేరుగా వాళ్ళ ఇంటికెళ్తే, వాళ్ళ నాన్న ఒక రైతు, అమ్మ కూడా రైతు, ఒక్కగానొక్క కొడుకు. మనోడేంటంటే చదువంటే వాడికిష్టం లేదు. వాళ్ళ నాన్న కూడా చిన్నప్పటి నుంచి చదువు మీద ఫోర్స్ పెట్టలేదు. "అరేయ్! నువ్వెళ్లి చదువుకోరా, చదువుకొని నువ్వు కొద్దిగా చదువుకొనొస్తే తర్వాత నువ్వు పొలం చూసుకో, లేకుంటే ఇల్లు చూసుకో" అని చెప్తుంటే, వాడెక్కడో సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయ్యాడు. హ్మ్. కారణం ఎవరికీ తెలీదు. ఒకరోజు హాస్టల్‌లో పైన సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. నాకిప్పటికీ బాధేంటంటే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నరకం నెక్స్ట్ లెవెల్ అండి. అదిప్పుడు మాటల్లో కూడా చెప్పలేను. ఆత్మహత్య అనే పేరులో ఆత్మహత్య అంటే నా ఆత్మని నేను చంపుకుంటూ నా కుటుంబాన్ని హత్య చేయడమే ఆత్మహత్య. మనమేముంది ఒక్క నిమిషం పోతాం. కానీ దాని తర్వాత వాళ్ళ కట్టె కాలేంత వరకు ఆ నరకయాతన వాళ్ళకి అలాగే ఉంటది. ఇప్పటికి ఎప్పుడైనా ఇప్పటికి జరిగి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కలిసినా ఆ నరకాన్ని వాళ్ళ కళ్ళలో చూస్తూ ఉన్నాను. నాకెప్పటికి వెళ్తేంటంటే ఎవరైనా ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబం పడే నరకయాతన తలుచుకున్నప్పుడల్లా బాధేస్తుంది. నేనిప్పటికీ నా ప్రయత్నం ఏంటంటే నేనెవ్వరిని ఇప్పుడు దేవుడి దయ వల్ల అలా కోల్పోలేదు కానీ, ఇంకెవ్వరిని కోల్పోకుండా ఉండే విధంగా చేయడమే ఇప్పుడు నా లక్ష్యం. అందుకే ఆత్మహత్య లేని సమాజం నిర్మించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పటిదాకా 19 మంది ఆత్మహత్యలు చేసుకుంటూ, ఆ ఆలోచనతో ఉండేవాళ్ళని కాపాడి వాళ్ళ లైఫ్‌ని మార్చే విధంగా నేను చేశాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఐ కెన్ సే. సూపర్ సార్. అయితే మీ తల్లిదండ్రులు మీకు చెప్పిన మాటల్లో ఇప్పటికీ మీ డెసిషన్స్ మీద ప్రభావం చూపేదేదన్నా ఉందా? 200% అండి.
అది నెగెటివ్ అనుకున్నా పర్లేదు. మా నాన్నది పళ్ళ వ్యాపారం యాక్చువల్‌గా. రోడ్ సైడ్ పళ్ళ వ్యాపారం. పళ్ళ వ్యాపారంలో ఇంతకుముందు మీ అందరికీ పేరు విన్నారో లేదో నా జనరేషన్‌లోనే తెలుస్తుంది. గల్లాపెట్టి అంటారు. హ్మ్. అంటే డబ్బులేసి పెట్టి రోజు మనం ఎంత సంపాదించామని చెప్పి దాంట్లో డబ్బులు తీసి అవును. దాంట్లో ఏసి ఆయన క్యాష్ కౌంటర్ లాంటిది. యెస్. కానీ మేమేంటంటే ఒక బాక్స్‌లో పెట్టాం. ఒకప్పుడు చిన్నప్పుడు అవే ఉండేవి కదా! చిన్నప్పుడు మూడో క్లాస్‌లో నాకు అంత కాన్షియస్ కూడా లేని టైంలో మూడో క్లాస్‌లో ఎప్పుడో కావాలని చెప్పి రూ. 2 దొంగతనం చేశాను. అది మా నాన్న చూసాడు. చూడకుండా ఉంటే అంత చిల్లరలో రూ. 2 కనపడేది కాదు. చూసాడు. నేరుగా లోపలికి తీసుకెళ్ళి ఐరన్ రాడ్ ఒకటుంటది. హ్మ్. దాంతో ఎలా కొట్టాడో అలా కొట్టాడు. కొట్టి రాత్రి మళ్ళీ పడుకున్నప్పుడు నా పక్కనొచ్చి పడుకొని, "నాన్న ప్రపంచంలో 2 విషయాలు మాత్రం ఎప్పుడు చేయబాకు. ఆ 2 విషయాలు చేసిన రోజు మాత్రం" అని చెప్పి ఏదో డైలాగ్ చెప్తే ఒక్క విషయం 2 విషయాలు ఒకటి మాత్రం నాకు బాగా నాటుకుపోయిందంటే, కావాలంటే అడుక్కనైనా తిను గాని, ఒకడిని మోసం చేసి, ఒకడిని దొంగతనం చేసి మాత్రం నువ్వు బతికే రోజు, నువ్వు బ్రతికినా చచ్చిన శవం లాంటోడివి. అదొక్కటి చేయని చెప్పన్నాడు. ఆ రోజు కొట్టిన దెబ్బలు నాకు పెద్దగా ఏం ఫరక్ పడలా. తగ్గిపోయాయి. కానీ ఆ రోజు చెప్పిన తర్వాత నుంచి ఇప్పటిదాకా నా తల్లి మీద గాని, ఎవ్వరి మీదైనా నేను నిజాయితీ చెప్పగలిగానంటే ఇప్పటిదాకా ఒక్క దొంగతనం చేయలే. ఆ రోజు ఆయన చెప్పిన కొట్టిన దెబ్బలకు కాదు. ఆ మూడో క్లాస్‌లో మా నాన్న ఒకే ఒక్క విలువ నాటిందేంటంటే, "నువ్వు అడుక్కు తినైనా బతుకు. దొంగతనం కానీ నీ వల్ల ఒకడు మోసపోయిన బ్రతుకు మాత్రం నీకొద్దని" చెప్పి. అదొక్కటి. నాకిప్పటికి మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్న వారసత్వంగా వచ్చిన ఆస్తి డబ్బులు కాదు గాని ఈ మాట. అయితే సార్ యాస్ ఎ సైకాలజిస్ట్ మీరిప్పుడు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారా? అసలు మీ సక్సెస్ స్ట్రాటజీ ఏంటి? నేను సక్సెస్ అయ్యాను అనుకోవట్లేదండి. 200% సక్సెస్ అయ్యాను అనుకోవట్లేదు. ఎందుకంటే వృద్ధాశ్రమాలు లేని సమాజం నిర్మించాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఆత్మహత్యలు లేని సమాజం నిర్మించాలని నేను ప్రయత్నిస్తున్నప్పుడు, ఇప్పుడు సక్సెస్ అయ్యాను అనుకుంటే ఇవన్నీ నేను ఫుల్‌ఫిల్ చేయలేను. అందుకని నేను చచ్చేంత వరకు నేను సక్సెస్ అవ్వలేదు. అవ్వను గూడా. ఓకే. 200%. సార్ అలాగే మళ్ళీ మనం సొసైటీ కోసం దగ్గరికొస్తే ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఈ మధ్య ఇన్‌ఫ్లుయెన్సర్స్ లగ్జరీ కార్‌లని, లగ్జరీ ఇల్లని, లగ్జరీ ఐటెమ్స్ అని చాలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ చూపిస్తున్నారు ట్రావెలింగ్ అని. ఇవి యూత్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయి? ఫోమో అని విన్నారా అండి? ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అంటారు. ఫోమో. ఇదే బిగ్గెస్ట్ ఏంటంటే, నేను ఇంట్లో కూర్చొని బానే ఉన్నాను మ్యామ్. నా వయసు 36 సంవత్సరాలు. బానే ఉన్నాను. అప్పుడే నేను రీల్ ఒకటి తీస్తూ, ఫోటో ఒకటి చూస్తున్నప్పుడు, నా ఏజ్ గ్రూప్‌లో ఉండే ఒక పర్సన్ నేరుగా మాల్దీవ్స్‌లోకెళ్ళి, బాగా ట్రిప్పేసుకొనొచ్చి, మంచి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, మంచిగా చూసి రాగానే, ఆ ఫోటో అక్కడ పడంగానే, నా మైండ్‌లో ఏమనిపిస్తది? జనరల్‌గా ఇప్పుడు యూత్ మైండ్‌లో ఏమనిపిస్తది? పిల్లల మైండ్‌లో? మనం కూడా ఎళ్ళాలి. ఎంజాయ్ ఏం చేయాలి. ఎంజాయ్ చేస్తున్నారు. ఏం ఎంజాయ్ చేస్తారు? నా బతుకుంది దేనికి? హ్మ్. ఫస్ట్. హ్మ్. ఒకడెవడో 22 ఏళ్లకే 4,00,00,000 సంపాదించాడని ఒక కారేసుకొని రాంగానే, ఆ ఫోటో చూడంగానే ఛ! స్ట్రాటజీ. దీన్ని లో సెల్ఫ్ ఎస్టీమ్ అంట. ఎప్పుడైతే నేను సోషల్ మీడియాలో వాడు చూడు ఎంత బాగా చేస్తున్నాడు. నాకున్న దాంతో నేను హ్యాపీ అవ్వకుండా, ఒక లేని వరల్డ్‌ని నేను ఊహించుకుంటూ, అది కదా లైఫ్, ఇది లైఫ్ కాదని చెప్పినప్పుడల్లా, నా వాల్యూ నాకే తగ్గిపోతూ ఉంటది. ఇది సోషల్ మీడియా వల్ల జరిగే బిగ్గెస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఇదే. ఓకే. మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరామన్ ఒక కెమెరా కొనుక్కున్నాడు. కెమెరా అద్భుతంగా ఉంది. అతనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ అవుతుంది. ఈ లోపల ఎక్కడో చూసినప్పుడు వైల్డ్ ఫోటోగ్రాఫర్ ఒకతను లెన్స్ ఇంత పొడుగున పెట్టుకొని చూస్తున్నప్పుడు, ఏముందిరా ఒక్కరోజు అది కొనుక్కుంటే బాగుండేదని ఇక్కడ ఈ సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏదైతే లైఫ్ చూపిస్తున్నారే, ఒక్కొక్కరు నాకింత కారుంది, ఇంత బంగ్లా ఉందని చూపిస్తున్నప్పుడు, ఒక్కొక్కడి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత దరిద్రాలు ఉన్నాయో వాళ్ళకే తెలుసు. అవునా? కానీ ఇక్కడ చూసేవాడికంటే తెర ముందు మాత్రమే కనపడదు. తెర వెనకాల ఎవరికీ కనపడదు. కానీ ఆ తెర ముందు కనపడే పిక్చర్‌ని చూసి వీళ్ళ లైఫ్‌ని రిలేట్ చేసుకోవడం మొదలుపెట్టినప్పుడల్లా హి ఈస్ ద మోస్ట్ అన్‌హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అది ఇప్పుడు చాలా వరకు జరుగుతూ అందుకే సో కాల్డ్ సెలబ్రిటీస్ కూడా, ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ సెలబ్రిటీస్ కూడా ఇంతకు ముందు రోజుల్లో ఎందుకు చాలా వరకు ఆత్మహత్యలు చేసుకున్నారంటే, ఫైనాన్షియల్‌గా బయట అందరూ వీడినేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నువ్వెవరా హీరోవి, నువ్వెవరా హీరో అని చెప్పి. కానీ పాపం అతను పడే కష్టాలు అతనికే తెలుస్తాయండి. చిన్న చిన్న వ్యక్తులు ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకుంటూ మీరు సినిమా ఫీల్డ్‌లో ఉన్నారు, సెలబ్రిటీస్‌లో ఉన్నారని చెప్పి ఆఖరికి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా ఇప్పుడు నేను బయటికొచ్చిన తర్వాత నా మీద ఇంత ఇమేజ్ ఉంది కాబట్టి నేను అది చూపించుకోలేకపోతే ఏమైపోతానని చెప్పి హ్మ్. రాంగ్ ఫేమ్ కోసం కూడా అప్పులు చేసి మరీ బతికేవాళ్ళు చాలామందున్నారు. కానీ ఫ్రంట్ ఫేస్‌లో ఎవరికీ అది కనపడదు కదా! సో, ఈ వీడియో చూసేవాళ్ళందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ ఫేస్‌లో నువ్వు చూసేదంతా ఇప్పుడు నేను సూట్ యేసుకొనొచ్చాను కదా! సుధీర్‌కేమి కష్టాలు లేవు. నా బనీన్‌కి ఎన్ని మొక్కలున్నాయో నాకే మాత్రం తెలుస్తుంది. అది మీరు అర్థం చేసుకున్న రోజే జీవితం విలువ తెలుస్తుంది. అంతేగాని లగ్జరీ ఐటెమ్స్ పెట్టుకొని వాడేదో చేస్తున్నాడని చెప్పి పులిని చూసి కూడా కాదు, ఆకాశంలో దేన్నో చూసి వాత పెట్టుకున్నట్టే ఉంటుంది మన పరిస్థితి. అందుకని ఆ రాంగ్ ఫేమ్స్‌లో, రాంగ్ నేమ్స్‌లో, రాంగ్ ఇమేజెస్‌లో మాత్రం పడకూడదు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ లవ్. హ్మ్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలా వరకు సూసైడ్ కావచ్చు, లేకపోతే అమ్మాయిని అబ్బాయి చంపేయడం, అబ్బాయి అమ్మాయిని చంపేయడం ఇలా జరుగుతూ ఉంటున్నాయి. అసలు ఒక లవ్ ఫెయిల్యూర్ వ్యక్తికి మీరిచ్చే సజెషన్ ఏంటి? లేదా అడ్వైస్ ఎలా ఉంటుంది? అంటే దీంట్లో 2 రకాలుంటాయి మ్యామ్. కొంతమంది ఏం చేస్తారంటే రివెంజ్ తీర్చుకుంటారు. రివెంజ్‌లో కూడా 2 రకాలుంటాయి. హ్మ్. ఒకటి నాకు దక్కకపోయినా పర్లేదు, ఎవరికీ దక్కకు ఎవరికీ దక్కకూడదు. హ్మ్. ఇంకోటి రివెంజ్ ఏం తీర్చుకుంటాడో తెలుసా?
ఇది ఇంకో రివెంజ్. ఇది మళ్ళీ చూసేవాళ్ళది పాజిటివ్ అనుకుని, నెగెటివ్ అనుకుని నాకు తెలీదు. నన్ను అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది కదా! రేపటి రోజున నేను గొప్పగా సాధించి, ఆ అమ్మాయి రిగ్రెట్ ఫీల్ అయ్యే విధంగా చేస్తాను. ఆ అమ్మాయికి హాని చేయాలనుకోవట్లేదు. కనీసం ఈ రివెంజ్ కొంతవరకైనా బెస్ట్. ఈ దుర్మార్గులు కొంతమంది చేసే రివెంజ్‌లు ఇంకా నేనెళ్ళి యాసిడ్ పోసేస్తాను, నేనెళ్ళి కత్తితో చంపేస్తాను, ఇలా ఎళ్ళేదానికంటే నన్ను వదిలేసింది కదా! ఈరోజు నేనేంటో ఎదిగి తన జీవితాంతం నన్నెక్కడైనా చూసినా కూడా అనవసరంగా నేను మిస్ అయ్యానురా, అనవసరంగా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు, అనవసరంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయానని చెప్పి ఆ అమ్మాయి గిల్టీ ఫీల్ అయ్యే విధంగా నేను రివెంజ్ తీర్చుకుంటాను. ఇది కనీసం చూసి ఆ లవ్ ఫెయిల్యూర్స్ ఎవరన్నా ఉంటే మీరు చనిపోవడం, ఆమెని చంపడం కాకుండా వీలైతే గెలవండి. ఎలా అంటే వాళ్ళు ఏదైతే మిమ్మల్ని వదిలేసి ఎళ్లారో, ఏదైతే మీలో వర్త్ లేదనుకున్నారో దాన్నేంటో ప్రూవ్ చేసుకొని మీరు రివెంజ్ తీర్చుకోండి. కనీసం ఇది 1% అయినా మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఆమెని చంపావు, లేకుంటే మీరు చచ్చావు, దానివల్ల వాల్యూ లేదు కదా! రివెంజ్ తీర్చుకోండి. పాజిటివ్ రివెంజ్ అంటాం మేము. పాజిటివ్ రివెంజ్ అంటే ఇప్పుడు చాలామంది సినిమాల్లో కూడా చూపిస్తారు కదా! సినిమాల్లో రాత్రికి రాత్రి కోటీశ్వరులు ఎలా అవుతారు? వాడి మీద నేను ప్రతీకారం తీర్చుకుంటా అని వాడినేం చంపట్లే అక్కడ. వాడు ఈర్ష్య పడే విధంగా నువ్వు ఎదిగితే అది కూడా రివెంజే. నేను అందుకే చెప్తా, వీలైతే రివెంజ్ పాజిటివ్‌లో తీర్చుకోండి. లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిల అందుకే 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్‌లో' నాకిప్పటికీ చాలా అద్భుతమైన విషయం. 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' ఆ సూర్య ఎవరైతే మేఘన అనే క్యారెక్టర్ చనిపోయిన తర్వాత, ఇంకా నాకు నా లవర్ చనిపోయింది. ఇక్కడ మనోడు ఇంకేం చేయాలో తెలియక డ్రగ్స్‌కంతా బానిసైపోయినప్పుడు అవును. తండ్రొచ్చి చెప్తాడు. అసలు నిజంగా ఆ సినిమా యూత్ అందరికి ఒక ఇన్‌స్పిరేషన్. తండ్రొచ్చి కూర్చొని, "అరేయ్! ఇది ఒక లైఫ్ కాదురా! కండలున్నాయి. లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చెయ్యి" అని చెప్పి ఆ తండ్రి ఎంత ధైర్యంగా కొడుకుని బయటికి పంపిస్తారంటే, మనోడెళ్ళి ప్రపంచం తిరిగొచ్చి ఆరోని ఆర్మీలోకెళ్ళి ఇది లైఫ్ అని చూపిచ్చాడు. ఫెయిల్ అనేది ఆగిపోలేదు గదా! తను ఆత్మహత్య చేసుకోవచ్చు. తను చాలా సార్లు అనుకున్నాడు. బట్ రియల్ లైఫ్ అంటే తెలుసుకున్నాడు. దట్ ఈస్ వాట్ నేనైతే మాత్రం చూసే లవర్స్ అందరికి చెప్తా. ఒకవేళ లవ్ ఫెయిల్యూర్‌లో అమ్మాయి నిన్నొద్దన్నా, లేకుంటే నువ్వు ఒక అబ్బాయి నిన్నొద్దన్నా గూడా రివెంజ్ తెచ్చుకోవాలంటే మాత్రం ఆ ముదన స్టెప్ కత్తులేసుకొని డీమార్ట్‌లో కొనుక్కొని కత్తులతో అటాక్ చేయడం, యాసిడ్‌లతో అటాక్ చేయడం, ఈ దరిద్రాలన్నీ వదిలేసి వీలైతే రివెంజ్ ఎలా తెచ్చుకుంటారంటే, ఆ అమ్మాయి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయానురా, ఆ అబ్బాయి నేనొక మంచి అమ్మాయిని కోల్పోయాను అనే విషయంగా రివెంజ్ తీర్చుకోండి. డెఫినైట్లీ ఇంతవరకైనా చేయండి. లేకుంటే ఇంకేమైనా చేస్తానంటే చేయండి. కానీ ఇలాంటి నెగెటివ్‌లు మాత్రం చేయకండి. పాజిటివ్ రివెంజ్ ఇస్ ఫెంటాస్టిక్. అయితే మనకి అంటే మాకు 90స్ కిడ్స్ అనే వాళ్ళకి పేరెంట్స్ ఎలా ఉంటారు, మనల్ని ఎలా చూసుకున్నారు అది తెలుసు సార్. ఈ 25 కిడ్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా తెలీదు. నా వరకైతే ఇంకా తెలీదు. సో, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా డిఫరెన్స్ చూసారా మీరు? అంటే ఏమన్నా ఆలోచన విధానంలో మార్పు ఏమన్నా మీరు ఐడెంటిఫై చేసారా? ఖచ్చితంగా అండి. హ్మ్. 90స్ మనం పెరిగిన దాంట్లో ఏంటంటే, ఆఖరికి తిన్న ప్లేట్ కూడా మనం తీసేవాళ్ళం. అవును సార్. అవునా? బాగా గుర్తుంది కదా! అప్పుడప్పుడు అంట్లు తోమేవాళ్ళం, ఇల్లు చిమ్మేవాళ్ళం, అన్ని పనులు చేసేవాళ్ళం. అన్ని పనులు చేస్తూ ఎళ్లి మిగతా పనులు కూడా చదువు అనేదానికి ఒక 30, 40% ప్రయారిటీ ఇస్తూ మిగతా 60% జీవితానికి కావాల్సినవన్నీ నేర్పించేవాళ్ళు. అవునా? ఆఖరికి 6 క్లాస్‌లోనో, 7 క్లాస్‌లో బట్టలు ఉతికాం, అన్నం వండాం, అమ్మ లేని టైంలో అన్నం అంతా వండి పెట్టేసి ఇల్లంతా శుభ్రంగా చేసి పెట్టేసాం. వెరీ గుడ్. ఈ రోజుల్లో ఇంట్లో గ్యాస్ అయిపోతే ఏం చేస్తాం? ఆర్డర్ పెట్టుకో ఇంట్లో గ్యాస్ గూడా వద్దులేండి. ఇంట్లో ఎవరైనా లేకుంటే ఏం చేస్తా? ఆర్డర్ పెట్టుకో. వాడు 8వ క్లాసు ఒంటి మీదకి అంత వయసొచ్చింది వండుకొని సావచ్చు కదా! ఆహా! ఓకే. ఏంటంటే కష్టం తెలియకుండా పెంచాలి అనుకోవడమే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ పేరెంటింగ్ రైట్ నౌ. మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? అని డైలాగులతో పెంచాలా? కష్టాన్ని పరిచయం చేసి పెంచాలా? అంటే ఇక్కడ ఒక లైన్ మాట్లాడుకోవాలి మనం. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను పడిన కష్టాలు నా కొడుకు వద్దులేండి నాకు ఆ సెంటెన్స్ అర్థమైతుందిగా. హ్మ్. పడకూడదు అని అంటారు. కరెక్టేనా సార్ అది? ఇంతకుముందు మీ ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉండేవండి? సార్ నాకు టాయ్స్ ఏమి ఉండేవి కాదు ఆ! సార్. ఒకవేళ మీకెవరన్నా టాయ్ ఇచ్చారనుకోండి. ఆ! మళ్ళీ ఇంకో కొత్త టాయ్ ఎప్పుడొచ్చేది? మళ్ళీ ఏదో సంవత్సరానికి ఆ! వస్తది. లోపల మన బ్యాడ్ టైమ్ ఏంటి తెలుసా? అదే టాయ్‌ని ముక్కలైపోయిన దాన్ని అతికించుకొని టేపులేసుకొని అతికించుకొని చేసేవాళ్ళం. అంటే నాకు టాయ్ విలువ తెలిసింది. హ్మ్. మొన్న యూఎస్‌కెళ్ళాను. 40 రోజులున్నాను. హ్మ్. ఒక 4000 మంది ఫ్యామిలీస్ కలిస్తే దాంట్లో ఒక 10 మంది ఇళ్ళకి నేనెళ్ళాను. హ్మ్. అందరి ఇల్లు 5 బీహెచ్‌కే చెప్పాలంటే. 5 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. హ్మ్. దాంట్లో 3 బెడ్‌రూమ్స్ ఈళ్ళందరికీ. 2 బెడ్‌రూమ్స్ కేవలం టాయ్సే ఉన్నాయి. నేరుగా వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళొచ్చి కంప్లెయింట్, "మా అబ్బాయికి ఇన్ని బొమ్మలున్నాయి సార్. అసలు దేనితో ఆడడు" ఇప్పుడు ఎవరిని అనాలి నేను? దాని విలువ తెలియకుండా 2 రూమ్‌ల బొమ్మలు కొనిచ్చింది ఎవడు? పేరెంట్స్. ఎవడికి విలువ తెలుస్తుంది తెలుసా? రోడ్డు మీద ఇప్పటికెళ్ళండి. రోడ్డు మీద మట్టిలో ఆడుకునేవాడు. వాడికేదైనా 2 అగ్గిపెట్టెలు కొడితేనో, లేకుంటే 2 ఆహ్, చిన్న కర్ర ముక్కలు దొరికితే వాడిలా పట్టుకొని ఒక అవును. బండిలాగా లాక్కొనెళ్తుంటాడు. అవును సార్. వాడేం జేస్తున్నాడు? వాడికి విలువ తెలుసు. ఆఖరికి ఏ వస్తువుని ఎలా ఎలా వాడు చేసి వాడుకోవాలో మనకు తెలుసు. హ్మ్. మనందరం గూడా గోలీలతో ఆడాము, లేకుంటే ఇవన్నీ చేసుకొనొస్తే మనకా వాల్యూ తెలుసు. నేను పడ్డ కష్టాలు గాదు. నేను పడ్డ కష్టాలు వాడు పడే విధంగా చేసి వాడికి ప్రపంచాన్ని పరిచయం చేసేవాడు నిజమైన తండ్రి, తల్లి అని నేననుకుంటాను. అంతేగాని కష్టాలు తెలియకుండా పెంచాలనుకుంటే రేపు వాడు మ్యూజియంలోకెళ్ళి అలా కూర్చొని బ్యాంక్‌లో లాకర్‌లాగా ఉంటాడు వాడు. అంటే బంగారాన్ని ఎలా పెట్టుకుంటే అలా పెట్టుకుంటే తప్ప దేనికి పనికి రాకుండా తయారవుతారు. అది మాత్రం చేయకూడదు. కష్టాల్ని పరిచయం చేయాలి. అమ్మాయిలు, అబ్బాయిలు కావచ్చు.
ఒక అబ్బాయి ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ని, ఒక అమ్మాయి ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ని, లేకపోతే ఎక్స్ట్రా మెటీరియల్ అఫైర్స్, ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి సార్. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దేనివల్ల? ఎంతవరకు ఆపగలం మనం దీన్ని? ఎప్పుడైనా మీరు స్కూల్స్‌కెళ్ళండి. ఉమ్, నేను రెగ్యులర్‌గా వెళ్తుంటాను కాబట్టి స్కూల్స్‌కెళ్తే అక్కడ చాలామంది 8థ్ క్లాస్‌కి వెళ్ళంగానే, "ఏం నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? నీకు గర్ల్ ఫ్రెండ్ లేడా?" అని ఎదవ కల్చర్‌లో ఇప్పుడు మనం బతుకుతున్నాం. అందులో ఇంకో దరిద్రం ఏంటి తెలుసా? ఎంత కామెడీ అయిపోయిందంటే, ఎప్పుడైనా వీళ్ళు బయట ఫ్రెండ్స్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, నువ్వెవరినో మెయింటైన్ చేస్తున్నావంట కదా!" అని ఎదవ కామెడీలు చేస్తూ, అంటే నువ్వెంత తోపు కాకుంటే నువ్వు ఒక భార్య, ఇంకో రిఫైర్, నువ్వు సూపర్‌రా! ఇలాంటి దరిద్రపు ట్యాగులిస్తూ, వాడేదో పెద్ద ఉత్తమమైన కార్యక్రమం చేసినట్టు వాడిని మెచ్చుకుంటూ ఇలా చేస్తూ ఉంటే ఇదే బిగ్గెస్ట్ థ్రెట్. ఎప్పుడైనా మీరు ఇంతకు ముందు రోజుల్లో ఏదన్నా రాంగ్ రిలేషన్‌షిప్‌లోకెళ్తే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంటే యూ డిడ్ ఎ మిస్టేక్, నువ్వు చేసింది తప్పు అని చెప్పి అంటూ ఉంటే, ఓహ్! తప్పు చేస్తున్నావు, సమాజంలో జాగ్రత్తగా ఉండాలని బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నావు? అదేదో పెద్ద వీడికేరా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనంగానే వాడు చూసా నేను నేను తోపు తెలుసా నీకు? ఎదవ ఐడెంటిటీ కోసం చేసే దరిద్రాలు ఇవన్నీ. మీరిందాక అడిగారు గదా! ఏమన్నా కేసులొచ్చాయా మీకు ఇలాంటి వాటిలో అని చెప్పి. ఒక కౌన్సెలింగ్‌కి ఒక బాబు, తల్లి ఇద్దరొచ్చారు. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తల్లి కూడా కూర్చొని. ఆమె ఎందుకు తీసుకొచ్చింది? వీడు అస్తమానం మొబైల్‌కుంటాడు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పంటే, నేరుగా వాడిని తీసుకొనొచ్చి మాట్లాడుతున్నాను. వాడికి కొద్దిసేపు కౌన్సెలింగ్ ఇచ్చాను. ఆమెకి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టిన తర్వాత వాడేమంటున్నాడో తెలుసా? అమ్మా, నువ్వు గనక ఇంకా ఎక్కువ చేసావనుకో, ఇంటికెళ్ళి నాన్నకి నీకుండే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నీ చెప్పేస్తా నేను. జాగ్రత్త అని నా ముందు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని నేను సరిచేయాలి ఇక్కడ? ఇలాంటి దారుణమైన థింగ్స్ అన్నీ ఉమ్, జాగ్రత్తగా, బాధ్యతాహితంగా ఎవరైతే ఉంటారో అది చాలా ఉత్తమమైన పనండి. అంటే సొసైటీలో ఉండే ఫ్రెండ్స్ కానీ, సొసైటీలో ఉండే పీపుల్ కూడా ఏం చెప్తానంటే, ఎవడన్నా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నాడని అంటే మాత్రం, ఒరేయ్ పనికిమాలినెదవా! అది క్రెడిట్ కాదు. నువ్వు ఒక వేస్ట్ ఫెల్లో అని సొసైటీ ఐడెంటిఫై చేయగలిగి, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నప్పుడల్లా నువ్వు చేసే పనికిమాలిన పనికి ఎయిదర్ విడాకులు తీసుకొనైనా ఎళ్ళు. ఇది మాత్రం కరెక్ట్ కాదని సమాజం దాన్ని ఫోకస్ చేస్తూ ఉంటేనే అది కట్ అవుతుంది తప్ప, మనోళ్ళేం చేస్తారంటే కామెడీకి నువ్వు తోపురా, నువ్వు తురువు అనే ఎదవ డైలాగ్ లేకుండా దాన్ని అనిస్తేనే కరెక్ట్‌గా ఉంటుంది. సో ఫైనల్ క్వశ్చన్ సార్. సొసైటీ అంతా ఇప్పుడు అమ్మాయిల చుట్టూనే తిరుగుతుంది. అచీవ్ చేయాలన్న వాళ్ళే, ఇంకేదన్నా చేయాలన్నా వాళ్ళే అనేటట్టే ఉంది బయటంతా కూడా. అమ్మాయిలు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? 200% చిన్న చిన్న తాత్కాలిక ఆనందాల కోసం ఎవడో ఏదో నువ్వు అందంగా ఉన్నావు అనంగానే ఇప్పుడు చాలామంది గుంటూరులో చాలా ఇన్సిడెంట్స్ నేను చూస్తున్నాను మ్యామ్. హ్మ్. పర్టిక్యులర్‌గా నాకు అక్కడ పోలీస్ ఆఫీసర్‌తో పనిచేస్తుంటే, ఇంటర్ దాకా బాగా చదువుకున్న అమ్మాయి, ఎంబీబీఎస్ సీట్ సంపాదించిన అమ్మాయి, ఎవడో నార్మల్‌గా రోడ్డు మీద స్టంట్‌లేసి ఖాళీగా టైమ్ పాస్ చేసే వ్యక్తులు ఊరికే వచ్చే అమ్మాయిని, నువ్వు చాలా బాగున్నావు అనంగానే అంత సింపుల్ దానికి వాడెవడో పనికిమాలినోడు వాడే సంపాదన లేకుండా నాన్న డబ్బులతో తీసుకొనొచ్చి గిఫ్ట్ కొనిస్తుంటే అక్కడే పడిపోతూ ఉంటే ఇంకా వాల్యూ ఎక్కడుంటుందండి. అందుకే అమ్మాయిలెప్పుడు సత్యవాని అమ్మమ్మగారు చెప్తుంటారు. అమ్మాయిలెప్పుడు బంగారం, చాలా జాగ్రత్తగా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉండకుండా చాలా వాల్యుబుల్‌గా ఉండాలని చెప్పి చిన్న చిన్నవి ఇప్పుడు నీ వాల్యూ అవతల వాడు పెంచే విధంగా ఉండాలి కానీ తగ్గించే విధంగా ఉండకూడదు. అందులో నువ్వు ఆఖరికేసుకునే బట్టల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసి ఏది నచ్చుతుంది, ఏది నాకు సూట్ అవుతుందని చూస్తున్నావు గదా! అలాగే ఒక అబ్బాయి, అవతల అబ్బాయి వాడేదో ఎదవ స్టంట్‌లేస్తూనో లేకుంటే చిన్న చిన్న దానికి పడిపోకుండా నువ్వు సెలెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి తప్ప, నీకు ఎరేసే విధంగా ఉండకూడదని నేను అమ్మాయిలకి ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఈ ఈ టైంలో మాత్రం. నువ్వు సెలెక్ట్ చేసుకునే విధంగా. అందుకే ఆ రోజుల్లో ఏమంటారు దాన్ని? అందరు అబ్బాయిలందరూ కూర్చొనుంటే సెలెక్ట్ చేసుకునే విధంగా ఉండేదాన్ని. స్వయంవరమా? అలాంటి స్వయంవరాలు మళ్ళీ రావాలి. అలా చూస్ చేసుకునే విధంగా ఉండాలి తప్ప, ఎవడో వచ్చి చెప్పంగానే వాడి మత్తులో పడిపోయి వాడు ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే ఎన్నో కేసులు మనం చూస్తున్నాం. అలా ఉండకూడదని అమ్మాయిలు స్ట్రాంగ్‌గా వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ వాల్యూస్‌ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. విక్రమ్ టీవీ ప్రేక్షకులందరికీ వీళ్ళు చాలా బాగా చాలా చాలా ఇంటర్వ్యూస్ అన్నీ కూడా వాల్యూ అడిషన్‌తో ఎప్పటికప్పుడు సమాజంలో తన వంతు బాధ్యతగా మార్పు తీసుకురావడానికి ఇటువంటి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసిన విక్రమ్ టీవీ వాళ్ళకి కూడా స్పెషల్‌గా థాంక్స్ తెలియజేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సార్.